प्रातस्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्यं तद्ब्रह्म निष्कळमहो न च भूतसङ्गः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रम् अधोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। केनेषितं
పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో వినక్తి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః. కేనేషితాం అంటూ శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా చెప్పకుండా సమాధానం శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః అంటూ సాంప్రదాయకంగా ఎట్లా బోధన అందించాలనో గురువు నిన్న అందించడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం అయిపోయింది నిన్న. దేని చేత ఈషితం ప్రేషితం, దేని చేత అభిలషించబడి లేదా ప్రేరేపించబడి మనసు వాటి విషయాల మీదకు పోతూ ఉంది అనేటువంటి విషయం ప్రారంభం చేసినప్పుడు దానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన నిన్న వచ్చేసింది. కాకపోతే నిన్న ఉపన్యాసం సమాప్తం చేసేటప్పుడు నేను ఒక్క మాట అన్నాను, జ్ఞాపకం ఉంది. ఇది ఇంకా పూర్ణం కాలేదు, ఇంకా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అయింది, ఇంకా ఎన్లైటన్ చేయడం, తెలిసినటువంటి విషయంలోనే ఇంకా సుస్పష్టత తీసుకొని రావడం. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు కనుక. ఇక 6 శ్లోకాల్లో ఈ విషయాన్ని ఇంకొంత మనకు విపులీకరిస్తాడు, అంతే, ఇంకేనేది స్పష్టీకరోతి. ఇప్పటి వరకు మనకు ఏదైతే అర్థమైందో దాన్ని ఇంకా సుస్పష్టంగా అర్థమయ్యేటట్టు చేస్తారు. అది కాబట్టి ఒకవేళ నిన్నేదన్నా సందేహాలు మిగిలింటే ఈరోజు అవి ఉండడానికి అవకాశం లేదు. అక్కడికి ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. కాబట్టి ప్రశ్న ఏదైతే శిష్యుడు వేశాడో దానికి సమాధానమే ఫస్ట్ చాప్టర్. అంటే కేనోపనిషత్తు 3 చాప్టర్స్ ఉంటాయి, 3 అధ్యాయాల కింద ఉంటాయి ఖండాలు. అవి మొదటిది ఇది. తర్వాత 2వ అధ్యాయంలో 5 శ్లోకాలే ఉంటాయి. అయిపోయింది కేనోపనిషత్తు అక్కడ. కాబట్టి ఈరోజు ఇవి చెప్పేస్తాను మీకు. ఈ 6 అయిపోతాయి ఈరోజు. అంటే స్వామీజీ 9 వరకు చెప్తారని లేలే, మీ టైంలోనే పూర్తి చేస్తాం. బీ హ్యాపీ. కాకపోతే ఇక సెకండ్ చాప్టర్ రేపు స్టార్ట్ చేస్తాను. దాంట్లో 5 శ్లోకాలే ఉన్నాయి. అది రేపు ఎల్లుండి కూడా నాకు సరిపోకపోద్దేమనే ఆలోచన. అసలు ఉన్నదంతా అక్కడే సెకండ్ చాప్టర్లోనే ఉంది. అది హార్ట్, అది కేనోపనిషత్తు నా దృష్టిలో. అందువల్ల అది రేపు ఎల్లుండి నడుస్తుంది. స్వామీజీ మరి 3rd చాప్టర్ 4th చాప్టర్ 4 చాప్టర్స్, ఆ 2 చాప్టర్స్ ఏంటంటే అదేం లేదు, అదొక స్టోరీ, చిన్న స్టోరీ. అంటే ఇప్పుడు చెప్తాడు కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సెకండ్ చాప్టర్లో క్లియర్. ఇంకా ఇది అయిన తర్వాత అటు సైడ్కి వచ్చి వేరే సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడతాడు. ఇంకా అనుభూతి దివ్యంగా కలుగుతుంది మనకు, చక్కగా చక్కగా అర్థం చేసుకుంటే. ఆ తరువాత దీనికి సంబంధించి మనసులో నిలిచిపోవడానికి ఒక చిన్న అనెక్డోట్ ఇచ్చాడు, అంతే, స్టోరీ ఇట్ ఈస్. అందువల్ల దాన్ని నాకు అర్ధగంటే చాలు అసలు యాక్చువల్గా. కానీ వీలైతే ఎల్లుండి కూడా కొద్ది టైము ఒక 10 నిమిషాల ముందు మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసి దాన్ని నేను కంక్లూడ్ చేస్తాను. అందువల్లనే నాకు కొద్ది చిత్తూరులో తృప్తి లేకుండా ఉండింది. అందరూ బ్రహ్మాండంగా ఉంది అని అన్నా కూడా నాకు అంత తృప్తి లేదు, ఎందుకనంటే టైం సరిపోలేదని. కానీ ఇక్కడ అది లేకుండా పోయింది. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. కనుక ఆదివారానికి సంపూర్ణంగా కేనోపనిషత్తు ఇక్కడ ఈ మైదానంలో 224వ జ్ఞానయజ్ఞంలో నేను సంపూర్ణంగా చెప్పగలిగాననేటువంటి తృప్తి నాకు కలుగుతుందని నేను అనుకుంటూ ఉన్నా. భగవంతుని ప్రార్థిస్తున్నా మీకు కూడా ఆ తృప్తి కలిగించాలని. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహో వాచం సవు ప్రాణస్య ప్రాణః. ఇప్పుడు అవే తిరుగుతూ వస్తాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంత్ర నెంబర్ 3. నత్ర చక్షుర్గచ్చతి
న వాగ్గచ్చతి నో మనః న విద్మః న విజానీమః యథైతత్ అనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అథ అవిదితాదధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచ చక్షిరే. నిన్ననే మనం ఒక సందేహాన్ని లేవనెత్తాం. ఆ సందేహం మనకు కలుగుతుందని గురువుకు తెలుసు. అయ్యా, నేను అడిగాను కదా ఆయన్ని, కేనేషితం పతతి ప్రేషితం మనః అని. అది ఆత్మని డైరెక్ట్గా చెప్పేస్తే పోలదా? ఏంటి అది? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః. అది మనసుకు మనసు, చెవికి చెవి, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణము. ఏంటి అసలు ఇదంతా కూడాను అనే సందేహం రావచ్చు. దాన్ని క్లారిఫై చేస్తున్నాడు. ఎందుకని? నిన్న చేశాను, నేను వ్యాఖ్యానంలో చేశాను. అయ్యా, అది ప్రత్యేకంగా ఆత్మని చెప్తే వీడు ట్రై చేస్తాడేమో, ఆత్మ సాక్షాత్కారం అది ఇదని ధ్యానం మొదలు పెడతాడేమో. మళ్ళీ ఇది ధ్యానం కాదు, నిధిధ్యాసనకు సంబంధించిన విషయం. ఇది ధ్యానం కాదు, జ్ఞానం. ఇది అనుభవం కాదు, అనుభూతి అనేటువంటి విషయాన్ని క్లారిఫై చేశాను. ఇప్పుడు గురువు పరిస్థితి కూడా ఎందుకనంటే, అయ్యా నీకెందుకు అలా చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఒక కొత్త పాయింట్ తెస్తున్నాడు. ఇతి శుశ్రుమ పూర్వేషాం, ఇది ఈ విధంగా ఏవం శుశ్రుమ మేము విన్నాం. పో, నువ్వు ఏదైతే నా దగ్గర ఇప్పుడు ఉన్నావో నిన్న, మేము ఇదే విన్నాం. ఎవరి దగ్గర విన్నారయ్యా? పూర్వేషాం. పూర్వేషాం ఆచార్యా, పూర్వాచార్యా. మాకెవరైతే బోధ చేశారో గురువులు, వాళ్ళ దగ్గర మేము ఇదే విన్నాం సార్. వాళ్ళు ఇట్లాగే మాకు బోధించారు. వాళ్ళు మాకు ఎలా బోధించారో నీకు అలా బోధిస్తున్నాం. సంప్రదాయాన్ని తీసుకొస్తున్నాడు అంతే. కాబట్టి ఎలాగంటే అలా బోధించడం కాదు, బోధించగలం. కానీ సాంప్రదాయ గాడిలోనే నిలబడి బోధించాలి, అప్పుడే అర్థమవుతుంది. కనుక ఇదే బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం. బోధించడం ఏదైతే ఉందో, టీచింగ్, అది ఎంత ప్రధానమో ది మెథడ్ ఆఫ్ టీచింగ్, బోధించే విధి విధానం ఉందే అదంతా. అందుకని విషయం అందరికీ తెలుసున్నా కొందరు చెప్తేనే మనకు అర్థమవుద్ది. ఎందుకనంటే వాళ్ళకి ఆ బోధనా విధి తెలుసు. దీన్నే సంప్రదాయం అనేది, ఇంకేం లేదు. అది ట్రెడిషనల్ టీచింగ్ అంటే. కాబట్టి ఈ విషయాన్ని ఉపనిషత్తు బోధించేటువంటి జటిలమైనటువంటి, గుహ్యమైనటువంటి, రహస్యమైన ఈ సత్యాన్ని ఎలా అందిస్తే అందుతుందో ఆ అందించేటువంటి ప్రక్రియ ఋషులు కనిపెట్టింది. ఋషిభి సంప్రదాయకర్తార, సంప్రదాయాన్ని సృష్టించారు. ఆ సంప్రదాయ గాడిలోనే బోధించాలి. కనుక నిన్న నీకు అనిపించవచ్చు, ఎందుకని ఇట్లా చెప్పాడా, ఇదంతా తిరిగాడే, డైరెక్ట్గా ఆత్మని చెప్పచ్చు కదని. లేలే, మేము ఎట్లాగైతే మా గురువుల దగ్గర విన్నామో, నువ్వు నన్ను గురువు అనుకున్నావు కనుక నీకు అదే నేను బోధిస్తూ ఉన్నా. కనుక మాకెట్లా జ్ఞానం కలిగిందో నీకు అట్లాగే కలుగుతుంది, మాకెట్లా ఆనందం కలిగిందో అట్లాగే నీకు కలుగుతుంది. అదే పద్ధతుల్లో పోవాలి, కానీ ఎక్కడ ట్రాక్ మార్చడానికి అవకాశం లేదు. కనుక ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. నీకు ఇంకా నిన్న చెప్పింది ఇప్పుడు అర్థమవుతుంది. న తత్ర చక్షుర్గచ్చతి. తత్ర తత్ర అంటే తస్మిన్ ఆత్మని, తత్ర చక్షు న గచ్చతి. న తత్ర చక్షుర్గచ్చతి. అది అంటే తత్ర తస్మిన్ ఆత్మని చక్షు న గచ్చతి, న ప్రాప్నోతి, నా విషయీకరోతి. అదే అబ్జెక్టిఫై కాదు, కన్ను దాన్ని చూడలేదు. అది. కానీ ఇంకొకటి కూడా నాయన మనసులో పెట్టుకోండి. అంటే వెళ్ళిపోతున్నాను ముందుకు. ఇంకా ఆయన చెప్పినప్పుడు శ్రోత్రస్య శ్రోత్రం నెంబర్ 1, చెవికి చెవి, మనసు మనః, మనసుకు మనసు 2, వాచోహ వాచం, వాక్కుకు వాక్కు, సవు ప్రాణస్య ప్రాణ కాదు, అంతేనా? అది ఈ కుర్రవాడు అడిగినప్పుడు కూడా మీరు చూసుకోండి, అక్కడ కూడా ఎట్లున్నాయంటే ప్రాణ ఉంది, వాచమిమాం వదంతి అది కూడా ఉంది కదా, వాక్కు. కాబట్టి వాక్కుకు వాక్కు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క శ్లోకంలో చెప్తాడు, 5 శ్లోకాల్లో. దాన్ని ఇంట్రొడక్షన్గా సెంట్రల్ థీమ్ కూడా జోడించి ఈ మంత్రంలో చెప్తా ఉన్నాడు. అది బ్యూటీ. నత్ర చక్షుర్గచ్చతి. తత్ర ఈ ఆత్మ విషయంలో, తస్మిన్ ఆత్మని
చక్షుహు కన్ను న గచ్చతి న ప్రాప్నోతి. ఇది కన్ను చూచే ప్రశ్న లేదని అర్థం. విషయీకరోతి, అక్కడ దాన్ని పొందలేదు, దాన్ని చేరదు. గచ్చతి అని అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని చూడలేదు. కన్ను యొక్క వ్యాపారం చూడడమే గనక, నేత్ర వ్యాపారం చూడడమే గనక ఆత్మని కళ్ళు చూడలేవు. అది విషయం. అట్లాగే వాక్ న గచ్చతి నా మనః, 1 by 1 వస్తాను చూడండి. న తత్ర చక్షుర్గచ్చతి, అక్కడికి చక్షు పోలేదు. ఎందుకని పోలేదంటే తెలుసుకోలేదు, చూడలేదు. ఎందుకని ఆత్మను చూడలేదు? వెరీ వెరీ సింపుల్. కన్ను ఎందుకని ఆత్మను చూడలేదు సార్, ఉన్నదే కదా ఆత్మ, ఎందుకు చూడలేదు అంటే ఏదైనా కన్ను చూసిందంటే అది వస్తువు అయి ఉండాలి. సింపుల్ రీజన్. వస్తువునే చూడగలదు కానీ ఇంకొక దాన్ని చూడలేదు. ఎట్లా చూస్తుంది? చూడలేదు. కనుక కన్ను చూచిందంటే అక్కడ రూపమన్నా ఉండాలి, రంగులన్నా ఉండాలి. రంగుని రూపాన్ని చూసేదానికి నేత్రాలు ఉన్నాయి. ఆత్మకు రూపం లేదు, రూపం లేదు కనుక రంగు లేదు. తత్ర తస్మిన్ ఆత్మని చక్షు న గచ్చతి న ప్రాప్నోతి న విషయీకరోతి. దాన్ని చూడడం అంటూ జరగదు. ఎందుకని? ఆత్మకు రూపం లేదు కనుక. ఫస్ట్ పాయింట్. రూపం ఉన్నదనుకోండి, ఏం స్వామీజీ ఆత్మకు ఎందుకు రూపం ఉండకూడదు? ఆత్మకు గనక రూపం ఉండిందంటే పరిమితం అయిపోతుంది. ఆత్మ అనంతం అని మీకు తెలుసు. ఏ రూపంలో నీకు కనపడుతుంది చెప్పు? అనంతమైన వస్తువు ఏ రూపంలో కనపడుతుంది నీకు? కనుక ఆత్మకు రూపం లేదు కనుక కన్ను ఆత్మను చూచేటువంటి అవకాశం లేదు. ఒకవేళ రూపం లేకపోయినా దేన్నైనా పోలిక చెప్పచ్చు. ఇది ఎలా ఉంటుందండి? అయ్యా పాలు ఎలా ఉంటాయని తెలియనివాడు అడిగాడు అనుకోండి, సున్నపతి ఆట వాడికి తెలిసి ఉంటే, అయ్యా ఇప్పుడు సున్నపతి ఆట ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. దాని గుణం దీనికి లేకపోవచ్చు. ఇట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుందని చెప్పచ్చు. అట్లా కంపేర్ చేసి చెప్పడానికి ఆత్మ లాంటిది మరొక వస్తువు లేదు. ఎందుకంటే ఇది అనంతమైంది కనుక. 2 అనంతాలు ఉంటే అవి ఆత్మలు అయ్యేందుకు అవకాశమే లేదు. కనుక ఆత్మకు రూపం లేదు కనుక ఫస్ట్ పాయింట్, దాన్ని కళ్ళు చూడలేవు. ఫస్ట్ పాయింట్ అది. ఆత్మకు రూపం లేదు కనుక. నంబర్ 2, దాన్ని పోల్చడానికి ఆత్మ లాంటి వస్తువు రెండవది లేదు కనుక. తత్ర, కాబట్టి ఈ ఆత్మ విషయంలో చక్షు న గచ్చతి న ప్రాప్నోతి, దీన్ని చూడడం అంటూ జరగదు. ప్లీజ్. అందువల్ల దాన్ని చూడలేదు కదూ. నేను కన్ను దాన్ని చూడలేదు, అవునా? అది ఎక్కడుంది ఇప్పుడు? మీరు చెప్పాలి నాకు. కంటి దగ్గరే ఉంది కదా. చక్షుష కంటికి కన్ను అంటే అది ఉంటేనే ఇది చూస్తూ ఉంది. దేనివల్ల అయితే ఇది చూస్తూ ఉందో దానిని ఇది చూసే అవకాశం లేదు. ప్లీజ్ క్లియర్. కాబట్టి న తత్ర చక్షుర్గచ్చతి, ఎందుకు? అందువల్ల అది చక్షు కంటికి కన్ను. నెక్స్ట్ నా వాగ్గచ్చతి, సేమ్ వాక్. ఎందుకని? వాచోహ వాచం, అది అండి. కాబట్టి వాక్ న గచ్చతి, వాచోహ వాచం. చక్షు అయిపోయింది. ఎందుకనో ఇప్పుడు అర్థమైంటుంది మీకు. ఏమంటే డైరెక్ట్గా ఆత్మ అనకూడదు. ఇదిగో ఇది విషయం. ఆత్మ అంటే ఆత్మ లోపలెక్కడో హృదయంలో ఉందని స్టార్ట్ చేస్తాడు వాడు. ఇప్పుడు ఎక్కడుందో తెలుసు ఆత్మ? ఎక్కడైతే నీ కన్నుందో అక్కడే ఉంది ఆత్మ. సీ ద డిఫరెన్స్. ఎందుకని? ఆత్మ లేకపోతే ఇది చూడలేదు. చైతన్యం లేకుండా కన్ను చూసేటువంటి అవకాశం లేదు. కన్ను జడం గనక. ఆ జడమైనటువంటి కన్ను చూడాలి అని అంటే ఏది ఉండడం వల్ల ఇది చూస్తూ ఉందో అది అక్కడ ఉండాలి, లేకపోతే చూసేందుకు అవకాశం లేదు గనక ఇప్పుడు దానికోసం ఏదో ధ్యానాలు గినాలు అవసరం లేకుండానే వాడు చూచేటప్పుడే ఏ వస్తువును వాడు చూస్తున్నా వాడికి ఆత్మ అనుభూతిగా అందుతూ ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ఆత్మ. అది ఉండడం వల్లనే ఇది చూస్తుంది. కనుక తత్ర చక్షు నా విషయీకరోతి నా వాగ్గచ్చతి. వాక్కు కూడా దాన్ని తెలియజేసేటువంటి అవకాశం లేదు. అంటే సెకండ్ డౌట్ వస్తుంది, స్వామీజీ చూడలేనటువంటి వాటిని నా తత్ర చక్షుడు గచ్చతి. ఫస్ట్ చూడలేనిది చెప్పచ్చు కదా, నవాగ్గచ్చతి. తమాషా, చూడలేనివి చెప్పచ్చు. చూడలేనిది ఎట్లా చెప్తాడండి? ఎస్, చెప్పచ్చు. మనం చూడని విషయాలు చెప్పచ్చు.
ఇప్పుడు నేను ఈ శాస్త్రం చెప్తా ఉన్నాను. ఒకవేళ మధ్యలో కర్మకాండ కనుక పోయి కర్మకాండ చెప్పాను అనుకోండి వేదంలో, వెంటనే స్వర్గం అంటాను ఇష్టకామాలకు సంబంధించి. అయ్యా జ్యోతిష్ఠోమయ హోమము అని మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఏమంటే స్వర్గం ఉంది నాయన అని చెబుతాను. భగవద్గీత అయినా ఉంది కదా. పుణ్యకర్మలు చేసినటువంటి వాడు స్వర్గానికి పోతాడు. క్షీణే పుణ్యమర్తి లోకం విశంతి. స్వర్గం అని చెప్పాను అనుకోండి, స్వర్గాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను స్వర్గం ఏంటో. ఎందుకని? శాస్త్రం చెప్పింది కనుక. ఇంకా విషయం ఏంటంటే స్వర్గం కూడా విషయం కాబట్టి, లోకమే కనుక. ఈ లోకం నీకు ఎట్లాగైతే కనపడుతుందో, ఒకవేళ పుణ్యం చేసుకొని కనుక చనిపోతే స్వర్గలోకం కనుక పోతే స్వర్గకామి ఆ స్వర్గలోకాన్ని వాడు పొందుతాడు. ఆ పొందిన వాళ్ళు ఎవరో, తెలిసిన వాళ్ళు ఎవరో రాసేసి ఉన్నారు కనుక నేను చెప్పగలను దాని గురించి మీకు. నువ్వు చూసావా? నేను చూడలేదు. స్వర్గాన్ని నేను చూడలేదు. చూడని దాన్ని నేను చెప్పగలను. ఆ విధంగా స్వామి కళ్ళు చూడలేకపోయి ఉండొచ్చేమో కానీ ఆత్మని, కానీ చెప్పచ్చు కదా ఈ విధంగా. అలా చెప్పే అవకాశం ఉందా? కుదరదు సార్, కుదరదు. అందువల్ల నా వాక్ గచ్చతి, వాక్ గచ్చతి నా, వాక్కు ప్రాప్నోతి నా. వాక్కుతో కూడా తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకు వాక్కుతో తెలిసే అవకాశం లేదో తెలుసా? వాక్కు అన్నప్పుడు వాచం, వాక్కు శబ్దం ఉంది. శబ్దం ద్వారా పదం వస్తుంది, పదానికి అర్థం ఉంటుంది. పదస్య అర్థ. ఒకవేళ పదానికి కనుక అర్థం లేకపోతే ఆ పదం అనవసరం. ఆ పదం అనవసరం అయినప్పుడు దాన్ని ఉచ్చరించడం అనవసరం. సీ ద పాయింట్. కాబట్టి ఏదన్నా మనం ఒక పదం అన్నాము అంటే దానికి అర్థం ఉండాలి. పదానికి అర్థం ఉంటేనే దాన్ని మనం ఉచ్చరిస్తాం, లేకపోతే ఉచ్చరించేందుకు అవకాశం లేదు. కానీ ఎక్కడ ఏ పదాలని మనం పలికినా, ఒక పదం మనం పలికామంటే ఆ వాక్కు దేని గురించి కదులుతూ ఉంటుందంటే 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. జాతి, గుణ, క్రియ, సంబంధ. ఇది జాతి, గుణ, క్రియ, సంబంధాదుల మీద ఆధారపడి ఉంటుంది వాక్కు. ఇప్పుడు మీరు అడుగుతారు, స్వామీజీ ఇది చూడండి తమాషా, మీ ముందుండేది ఏంటి అని అడిగారు అనుకోండి, అప్పుడు నా వాక్కు స్టార్ట్ అవుతా ఉంది. ఏమని చెప్తాను నేను? నాయనా ఇది పువ్వు, నా దగ్గర ఉండేది పువ్వు. ఓకే, వాక్కు చెప్పింది. మళ్ళీ కూడా అడుగుతావు నువ్వు, ఏ పువ్వు స్వామీజీ? రోజ్. రోజు నాయన ఇది. ఓకే, మళ్ళీ ప్రశ్న వేస్తావు, ఏ రోజ్ అంటావు? ఈజ్ ఇట్ వైట్ రోజ్ ఆర్ రెడ్ రోజ్? చూచారా తమాషా? ఇలా వాక్కు కదిలేదు. ఒక జాతి గనక ఉంటే అర్థమైందే, అది ఏంటి? అది జంతువు. ఏ జంతువు? ఆవు. అదొక జాతి, సరేనా? ఆవు ఒక జాతి, పక్షి ఒక జాతి, మనిషి ఒక జాతి. కాబట్టి ఆవు అనేటువంటి జాతి. అది అన్న తర్వాత మళ్ళీ అడుగుతావు నువ్వు, ఇట్ ఈస్ కౌ అన్నాను అనుకోండి నేను, స్వామీజీ అది మా ఏ ఆవు? అది మామూలు ఆవా, జెర్సీ ఆవా? చూసారా? కాబట్టి జాతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాక్కు కదులుతుంది. నంబర్ 1. కారణం ఏంటో తెలుసా? జాతి. ఇప్పుడు పుష్పం ఒక జాతి, పుష్పజాతి. కానీ ఈ పుష్పాలు అనేకం ఉన్నాయి. మళ్ళీ రోజా వేరే, చేమంతి వేరే, బంతి వేరే, మల్లె వేరే, సంపంగ వేరే, ఇట్లా రకరకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. నానావిధ రూపాణి, పుష్పాణి నానావిధ రూపాణి. కాబట్టి మొట్టమొదట జాతి నానావిధ పుష్పాన్ని, అదంతా కలిసి పుష్పజాతి. రకరకాలైన మనుషులు, మనుష్య జాతి. రకరకాలైన జంతువులు, జంతు జాతి. ఇప్పుడు అర్థమవుతుంది? రకరకాలైన పక్షులు, పక్షి జాతి. పక్షి అన్నప్పుడు అన్ని పక్షులు వచ్చేస్తాయి. జంతువులు అంటే అన్ని జంతువులు వస్తాయి. మనుషులు అంటే అందరూ వచ్చేస్తారు. సరేనా? అక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఒకరికి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటది? ఇవంతా ఇది పుష్పజాతే అయినా, సరేనా, ఇది తెల్ల చామంతి, ఇది పచ్చ చామంతి అని ఎట్లాగైతే అంటూ ఉన్నామో అట్లాగే ఇక్కడ కూడాను ఇది గుణం. ఇది గుణం. జాతి ఏమో పుష్పజాతి. క్లియర్? ఇది తెల్ల చామంతి, ఇది పచ్చ చామంతి అన్నావు అనుకో, అక్కడ దాని గుణం. అంటే అన్ని చామంతులే జాతి, పుష్పజాతి. ఆ పుష్పజాతిలో ఒకదానికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ గుణం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనుషులందరూ కలిసి ఒకటే జాతి, కానీ అన్ని మనసులు ఒక రకంగా లేవు, గుణాలు మారుతూ ఉన్నాయి.
కనుక నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక జాతి అన్న అయి ఉండాలి. జాతి అంటే నేను చెప్పే జాతి వేరు, మీకు అర్థమైంది. కాబట్టి గుణం అన్న అర్థమై ఉండాలి. లేదనుకోండి ఒక క్రియ అయినా జరుగుతూ ఉండాలి. యాక్షన్ షుడ్ బి దేర్. ఏదో ఒక క్రియ జరుగుతూ ఉండాలి. సరేనా? ఈ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, క్రియ, ఇట్స్ అన్ యాక్షన్. ఇది రివాల్వ్ అవుతూ ఉందండి అంటున్నా. ఫ్యాన్ ఈజ్ రివాల్వింగ్, ఇట్స్ అన్ యాక్షన్ కాదా? స్వామీజీ గాలి రావడం లేదు, ఫ్యాన్ తిరుగుతూ ఉందండి. చూసారా, మాట్లాడుతున్నాను నేను. స్వామీజీ గాలి రావడం లేదు, ఫ్యాన్ తిరుగుతుందండి, యాక్షన్. సరేనా? గుణము, జాతి, జాతి అట్లా వరుసగా జాతి, గుణము, క్రియ, ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే దాని గురించి వాక్కు మాట్లాడగలదు. అర్థమవుతుంది? సంబంధ, కనెక్షన్, సంబంధ, రిలేషన్షిప్. లేదు, దానికి మరొక దాంతో సంబంధం ఉంటే చెప్పచ్చు. అర్థమైంది? ఇది పూలమాల అన్నాను, ఆ తర్వాత కూడా నేను కొన్ని మాట్లాడచ్చు. ఇలాంటి పూలమాలేనండి, నాకు ఫలానా యజ్ఞంలో కూడా ఇలాంటిదే వేశారండి, ఈ పువ్వులేనండి, ఇదేనండి అన్నాను అనుకోండి, ఆ యజ్ఞంతో సంబంధం మళ్ళీ నేను మాట్లాడుతున్నా. అర్థమవుతుంది? ఆయన ఎవరండి మీరు మాట్లాడుతున్నారే? ఆయన ఫలానా అండి, నాకు బంధువు. అట్లాగా అనగానే ఆయన ఫలానా ఊరండి. చూడండి, ఇంకా నా నుంచి వాక్కులు కదులుతాయి. ఆయన ఇంతవరకు చదువుకున్నాడండి, ఈ ఉద్యోగం చేస్తున్నాడండి, ఫలానా 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 అని మొదలు పెడతాను. చూసారా, అదంతా రిలేషన్షిప్, సంబంధ. ఈ 4 వదిలి పెడితే ఇంక లేవు మాటలు. నువ్వు ఎంత వ్యర్థమైన మాట మాట్లాడినా ఈ 4 ఏదో దానికి వస్తుంది. కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మాట్లాడాలి, మాటల ద్వారా వ్యక్తం చేయాలి అని అనుకున్నప్పుడు అది జాతి అన్న అయి ఉండాలి, గుణమన్న ఉండాలి, క్రియ అయినా ఉండాలి, సంబంధమైనా ఉండాలి. ఈ 4. ఇప్పుడు నా వాక్ గచ్చతి అని ఎందుకన్నాడో తెలుసా? ఆత్మ విషయంలో వాక్కు వెళ్ళలేక తిరిగి వస్తూ ఉంది. ఇదే తైత్తిరీయం అన్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికైతే వాక్కు వెళ్ళి చేరలేక తిరిగి వస్తూ ఉందో, ఎక్కడికైతే మనసు వెళ్ళి చేరలేక తిరిగి వస్తూ ఉందో అది ఆత్మ. ఎందుకని చేరలేకపోతా ఉండే ఎక్కడికి? వాక్ నా గచ్చతి. ఎందుకని? ఈ 4 ఏదో ఒకటి ఉండాలా చెప్పండి. ఆత్మ జాతే కాదు. ఎందుకని? ఇంకొక ఆత్మ కనుక ఉంటే జాతి. ఆత్మలో గుణం ఉందే, అది నిర్గుణం సార్. మనసులో గుణాలు ఉన్నాయి, ఆత్మలో ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మలో గుణం లేదు, చైతన్యంలో గుణం ఉండేటువంటి అవకాశం లేదు. గుణం పరిమితమైంది, అది అపరిమితమైంది, అనంతమైనటువంటిది. కాబట్టి జాతి లేదు, గుణము లేదు, క్రియ నిష్క్రియత్వం. ఎందుకని? యాక్షన్ జరగాలంటే మధ్యలో స్పేస్ ఉండాలి. ఫ్యాన్ తిరుగుతూ ఉందంటే మధ్యలో ఖాళీ స్థలం ఉంది కనుక తిరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఇలా అన్నప్పుడు క్లాప్ వచ్చింది మీకు, ఎందుకంటే మధ్యలో స్పేస్ ఉంది కనుక. ఇదో ఇప్పుడు ఇమ్మనండి క్లాప్ ఎట్లా ఇస్తాడు? కనుక మధ్యలో ప్లేస్ ఉండదు, స్పేస్ ఉంది. కనుక అనంతమైనటువంటిది ఈ ఆత్మని తెలిసినప్పుడు, దీని గురించి నేను పలకాలి, చెప్పాలి అనుకున్నప్పుడు వాక్కు పనిచేయాలి. వాక్ ఎందుకు పనిచేయడం లేదంటే అది జాతి కాదు, గుణము కాదు, క్రియ లేదు. ఇప్పుడు దానికి సంబంధం ఏంటో ఉండాలి. సంబంధం ఉంటే చెప్పేయచ్చు. మనం చూసాం కదా, మనం నువ్వెవరా అంటే నేను రామయ్య కుమారుడిని అని. పోనీ అట్లా సంబంధం చెప్పచ్చు. అలా సంబంధం చెప్పాలంటే ఆత్మకి మరొక దాంతో ఉండాలి సంబంధం. ఆత్మకు మరొక దాంట్లో సంబంధం ఉండాలంటే ఆత్మ అద్వితీయం కనుక దీనికి సంబంధం దేంతో ఉంటుంది చెప్పండి? ఉండడానికి అవకాశం లేదు. పైగా అద్వితీయం, రెండవది లేదు. ఒకవేళ ఉంటే ఎట్లాంటి సంబంధం ఉంటుందో తెలుసా? సత్య మిథ్య సంబంధం ఉంటుంది. ఇప్పుడు జగత్ రాత్రి చూసాం, ఈ జగత్తు మిథ్య, ఇది ఉండడానికి సత్యం కారణం, అంతే సంబంధం. వాస్తవానికి సంబంధం లేదు. రజ్జు సర్పవత్. నువ్వు గనక చీకట్లో పాముని అరిస్తే, మసక చీకట్లో లైట్ చూసినప్పుడు అక్కడ తాడుబడి ఉంటే తాడుకి పాముకు సంబంధం ఏంటి? ఏం సంబంధం సార్? స్వామీజీ, తాడు పాము సంబంధం ఉన్నాయి రెండు. తాడుంటే పాము లేదు, పాము ఉంటే తాడు లేదు. అవునా? చెప్పు. పాము ఉందన్నావా తాడు లేదు, తాడు ఉందన్నావా పాము లేదు. త్రాడు ఉన్నది ఉన్నట్టుగా తెలియనప్పుడు లేనిది ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది.
త్రాడుగా తెలియనప్పుడు పాము ఏదైతే ఉందో ఆ త్రాడే పాముగా నీకు తెలుస్తుంది, అంతేగాని అక్కడ పాము ప్రత్యేకంగా లేదు. పాము నువ్వు కొట్టినది చచ్చేది లేదు, ఎందుకంటే అక్కడ లేదు కనుక. ఒకవేళ నువ్వు సంబంధం చెబితే తాడు పాముకు ఉండేటువంటి సంబంధం ఎట్లాంటిదో సత్యానికి మిథ్యకుండే సంబంధం అది. ఎందుకని రాత్రి చూసాం, జగత్తు కూడా బ్రహ్మమే, కానీ బ్రహ్మము జగత్తు కాదు. చూచారా, సంబంధం లేదు కనుక జాతి గుణ క్రియ విశేష సంబంధ నాస్తి. కాబట్టి తస్మిన్ ఆత్మని, ఈ ఆత్మ విషయంలో కనుక మనం చూస్తే ఎక్కడ కూడాను ఈ 4 కనిపించడం లేదు గనక, ఈ 4 గనక ఉంటే వాక్కు చెప్పగలదు. కనుక కన్ను చూడలేదు, పోని వాక్కుతో చెప్పండి. వాక్కు కూడా చెప్పలేదు సార్, నా వాక్ గచ్చతి, వాక్ నా గచ్చతి, వాక్ అక్కడికి వెళ్ళలేదు. ఎందుకని? జాతి గుణ క్రియ సంబంధ రహితంగా ఉంది కనుక ఆత్మ. దాట్ ఇస్ ద పాయింట్. చూసారా, ఇప్పుడు నాయన వాచోహ వాచం అనేసాడు అనుకోడు. కాబట్టి వాక్కు ఉన్న చోట చైతన్యం ఉంది, శ్రోత్రస్య శ్రోత్రం, చెవి ఉండే చోట చైతన్యం ఉంది. అర్థమైపోయింది. కానీ ఇప్పుడు క్లారిటీ చూసారా? ఎందుకని వాక్కు పోలేదు? ఎందుకని కన్ను చూడలేకపోతా ఉంది? ఎందుకని వాక్కు చెప్పలేకపోతుంది? ఇదిగో దీస్ ఆర్ ద రీజన్స్. నెక్స్ట్, నా మనహ సార్, అక్కడ నో మనహ అని ఉంది కదా, నో మనో అని ఉంది. అంటే నో మనహ, నో మనహ అంటే నా ఊ మనహ, నో మనహ అంతే, ఇంకేం లేదు. వ్యాకరణం అది. నా ఊ మనహ, నో మనహ. కాబట్టి నో మనహ, నా ఊ మనహ. నా ఏంటి తెలుసా? నా గచ్చతి. చక్షు నా గచ్చతి, వాక్ నా గచ్చతి, మనహ నా గచ్చతి. మనసు కూడా దాన్ని తెలుసుకునే అవకాశం లేనే లేదు. ఇప్పుడు అర్థమైంది? అందువల్ల నీకు ఆత్మ అర్థమయ్యే ప్రశ్న లేదు. డోంట్ మిస్టేక్ మీ. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నామా, మాకేం పని లేదనబాకండి. దిస్ ఈజ్ ది వే. ఇట్లాగే చెప్పాలా, ఇటు చెప్తేనే అర్థం అవుతుంది సార్. ఇది సంప్రదాయం. సంప్రదాయానికి దూరంగా పోవడం లేదు. ఆత్మ అర్థం కాదు. ఏంటి స్వామీజీ ఇదంతా యాతన? పోనీ చెప్పు, అర్థమైతే ఎవరికి అర్థం కావాలి? నాకే. నువ్వంటే ఎవరు? మనిషి. నువ్వు మనిషి, కానీ నీలో చాలా కనపడుతున్నాయి నాకు. కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవి, మోకాళ్ళు అవి పని చేయకుండా పోవడము, నొప్పులు అన్నీ కనపడుతున్నాయి నాకు నీలో. దీంట్లో ఎవరికి అర్థం కావాలి సార్? మనస్సుకి. దానికి అర్థం కాదు, అది విషయం. ఎందుకంటే మనిషికి ఏదైనా అర్థం కావడం అంటే అది ఏదైనా సరే సార్, ఒక విషయం నీకు అర్థమైందంటే అది ముందు నీ మనసుకు అర్థమైతేనే నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అర్థం చేసుకోవడానికి. మనసుకి ఏదైతే అర్థం అవుతుందో అదే మనిషికి అర్థం అవుతుంది. ఇది మనసుకు అర్థమయ్యే ప్రశ్న లేదు. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తర్వాత వచ్చే శ్లోకాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం. బ్యూటీ, ఇంకా క్లారిటీ వస్తుంది. కనుక మనసుకి ఏదైతే తెలుస్తుందో అది నీకు తెలుస్తుంది. ఆత్మ మనసుకు తెలిసేటువంటి అవకాశం లేదు కనుక నీకు తెలిసేటువంటి అవకాశం లేదు. మరి తెలియనప్పుడు ఎందుకు స్వామీజీ ఉపనిషత్తు తినడం? అదే అర్థం చేసుకో. ఆత్మ నీకు తెలియదు అంటే వస్తువుగా తెలియదు అన్న, సరేనా? ఇప్పుడు మనసుకు తెలిసేవన్నీ వస్తువులు, విషయాలే. ఆత్మ విషయము కాదు, వస్తువు కాదు. కనుక నీకు వస్తువుగాను తెలియదు, విషయంగాను తెలియదు. ఆత్మ ఆత్మగానే తెలుస్తుంది. అది ఎట్లా? మనసుకు కాదు, అదే అనుభూతి. అది సంప్రదాయంతో బోధిస్తాం, నీకు కలుగుతుంది అంతే. బోధించేటప్పుడే కలుగుతుంది, జాగ్రత్తగా వింటే, అర్హత ఉంటే. అంటే అర్హత అంటే రాత్రి చూస్తున్నామే అమానిత్వాది సుగుణాలు, అవన్నీ తయారు చేసుకొని కనుక బుద్ధి శుద్ధి పడితే క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి నో మనహ, నా ఉ మనహ, నో మనహ. ఇంకా కూడా ఏంటంటే తమాషా, మనసులో ఉన్నంత వృత్తులే కదా నాయన, కదా? ఇది పువ్వు వృత్తి, ఫ్లవర్ థాట్. ఇంకేముండే చెప్పండి? మనసులో ఉన్నవన్నీ సంకల్పాలే. ఇది ఫ్లవర్ అని అన్నప్పుడు ఫ్లవర్ థాట్, పుష్ప వృత్తి, శకట వృత్తి,
ఫ్యాన్ వృత్తి, పత్ర వృత్తి, ఒక్కొక్క దాని మీదగా పోతే ఆ ప్రత్యేకంగా ఉంది వృత్తి. చూడండి, మనసులో వృత్తులున్న, వృత్తులు అంటే సంకల్పాలు, థాట్స్, ఒక్కొక్క వృత్తి వేరువేరుగా ఉన్నాయి. మనసు కూడా ఒకటిగా లేదు, తెలియడానికి అర్థమవుతుంది ఇప్పుడు మీకు. దేహం ఎట్లాగైతే ఒకటిగా లేదో మనసు కూడా ఒకటిగా లేదు, వృత్తుల సముదాయమే. వీటిల్లో ఏ వృత్తికి అర్థం కావాలి మనసు? చెప్పు, ఇది ఆత్మ. ఎన్నో వృత్తులు కాబట్టి వృత్యాత్మకం మనః. మనః వృత్యాత్మకం, వృత్తుల యొక్క సముదాయం. కాబట్టి వృత్తుల యొక్క సముదాయం ఎప్పుడైతే మనసు అయిందో ఏ వృత్తికి తెలియాలి? తెలిసే అవకాశమే లేదు కదా. వృత్తుల సముదాయమే మనసు కనుక మనసుకు కూడా తెలిసేటువంటి అవకాశం లేనే లేదు. చూచారా, ఇది కుండ వృత్తి, అది కుర్చీ వృత్తి. కుండ వృత్తి ఉంది, కుర్చీని చూచావనుకో ఆ వృత్తి పోయింది, ఈ వృత్తి వచ్చింది. చూచారా తమాషా, వృత్తులు అట్లా కదులుతాయి. మనసు ఎప్పుడు కూడాను ఇట్ ఈస్ మొమెంటరీ, బికాస్ థాట్ ఈజ్ మొమెంటరీ, క్షణికం. దీన్ని పట్టుకునే వాళ్ళు పాపం ఆ బౌద్ధ మతంలో క్షణిక విజ్ఞానం అని తీసుకొచ్చారు. అది నిలవదనుకోండి వాదనకి, ఊరికే చెప్తాను. దీనికి కారణం ఇదే, క్షణికం, మొమెంటరీ. ఈ క్షణంలో ఉంది నాకు ఇది పువ్వు అనేటువంటి ఆలోచన కదా. అలా చూశాననుకోండి అది తబలా అనే ఆలోచన. ఇలా చూశాననుకోండి ఇది ఫ్యాన్ అనే ఆలోచన. అలా చూశాననుకోండి భగవంతుడు అనే ఆలోచన. అర్థమవుతుంది? కృష్ణుడు అనే ఆలోచన. ఇవన్నీ ఇలా మారుతూ ఉన్నాయి. ఈ క్షణంలో ఇది ఉంది, ఆ క్షణంలో అది ఉంది. క్షణానికి మారేటువంటి మనస్సు, వృత్యాత్మకమైనటువంటి మనస్సు ఎప్పుడు ఉండే ఆత్మను ఎట్లా అర్థం చేసుకుంటారు? అర్థమవుతుందా ఇప్పుడు? లాజికల్, ఇట్ ఈస్ సో లాజికల్. అందుకని నో మనః, నావు మనః, మనసు ద్వారా కూడాను తెలుసుకునేటువంటి అవకాశం లేదు. వృత్తి ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ ఉంటేనే వృత్తి ఉంది. నీ కంటి దగ్గరే ఆత్మ ఉందని నిన్ను ఎట్లా తెలుసుకున్నారో, చెవి దగ్గరే ఉందని తెలుసుకున్నారో, మనసు ఎక్కడైతే ఉందో అక్కడే ఆత్మ ఉంది. లేకపోతే మనసు ఆలోచించలేదు. అంతస్థేన, లోపల ఉంది మనసు. అంతస్థేన చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. చూచారా, క్లియర్ కేన భాష్యం. ఎప్పుడైతే నీ ఆంతర్యంలో మనసు ఉందో, ఆంతర్యంలో ఉండే మనసు దగ్గరనే ఆత్మ ఉండడం వల్ల, ఈ ఆత్మ చైతన్య జ్యోతి వల్ల మనసు కదులుతూ ఉంది. లేకపోతే జడం కదలలేదు, తెలుసుకుంటా ఉంది. కాబట్టి మనసు ఏదైనా తెలుసుకున్నదంటే అక్కడే చైతన్యం ఉండాలి. చైతన్యానికే తెలిసే, జడానికి తెలియదు, అవకాశం లేదు. ఇప్పుడు మీరు వచ్చి కూర్చొని ఇక్కడ, మీతో పాటుగా పార్ట్స్ అన్నీ కూడా కూర్చొని ఇక్కడ. వీటికి ఏం అర్థం కాదు, ఎందుకంటే జడాలు కనుక. ఎక్కడ చైతన్యం ఉందో అక్కడే అర్థమవుతుంది. కనుక మనసుకు అర్థమైంది అనుకోండి, మనసు దగ్గరే ఉండాలి చైతన్యం. మనసు దగ్గర చైతన్యం లేకపోతే అర్థమయ్యే అవకాశం లేదు. ఈ మనసు వెతకతా ఉంది ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని. కొంచెం పిచ్చిదానం, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నాడు. ఇది పాయింట్. ఉపనిషత్తు ఎట్లా డ్రైవ్ చేస్తూ ఉందో చూడండి, ట్రూత్కి దగ్గరగా. కాబట్టి మన మనసు ఎక్కడైతే ఉందో అక్కడే ఉన్నాడు కనుక అదేంటిది? మనసో మనః. సార్, మనసో మనః, దానిని మనసు తెలుసుకునేటువంటి అవకాశము లేనే లేదు. చూడండి, నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః. ఇప్పుడు అన్నాడు ఒక మాట చూడండి, తర్వాత సెకండ్ లైన్, నా విద్మహ. అయ్యా మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాం, ఉపనిషత్తు వినాలి, మీరు ఆత్మతత్వాన్ని చెప్తామని. స్వామీజీ మీకు ఆత్మతత్వం తెలుసా? తెలియదు. పోలే, నా విద్మహ, మాకు తెలియదు. బాగుందే. నీకు తెలియకపోతే మాకేం చెప్తావయ్యా? ఎందుకు మా కాలాన్నంతా ఇట్లా వృధా చేయడం? నువ్వు నీకు తెలియదు, కేనోపనిషత్ చెప్తావని వాళ్ళు వేసిరి ఫ్లెక్సీస్ ఉండే సిటీలో. అవి చూసి మేము వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు శుభ్రంగా 4వ రోజు చెప్తున్నావు ఆ మాట నాకు తెలియదని. చూడు, మొదటి రోజు చెప్పుంటే 2వ రోజు రాము. ఇప్పుడు చెప్తాను, నా విద్మహ, మాకు తెలియదు. నాకే తెలియనప్పుడు నీకేం చెప్తాను నేను అని కదా నువ్వు అనేదే. అది మేమే అంటున్నా, నా విజానీమః, నీకు అట్లా చెప్పాలన్నా కూడా మాకు తెలీదు. దట్ ఈజ్ ఉపనిషత్ సార్. ఇప్పుడు దీన్ని చదివాడు అనుకోండి ఎవడన్నా,
ఈ మంత్రాలు ఏమని అర్థం చేసుకుంటాడు వాడు? అంత తిక్కగా ఉందని. కొందరు వాళ్ళ పేర్లు ఎత్తను కానీ నేను ఇంగ్లీష్ కామెంటేటర్స్ కొందరు ఆంగ్లేయులు దీని మీద వ్యాఖ్యానం చేస్తే వాళ్ళు అదే రాశారు వేదం మీద. వాళ్ళు ఏమేమో మాట్లాడతారండి, లాజిక్ ఉండదు, ఒక చోట లాజిక్ ఉంటుంది, ఒక చోట లాజిక్ ఉండదు, మనం ఏమో అర్థం కావు, అదేదో గందరగోళంగా ఉంది, అందులో వేదం అంటారు, ఎప్పుడో ఉన్నదంటారు, అది నోటి నుంచి నోటికి వస్తుందండి, కర్ణ పరంపర అండి, చెవి నుంచి చెవికి వచ్చింది అంటారు. అప్పట్లో ప్రెస్సులు వాళ్ళు చూడండి, వాళ్ళ రీసెర్చ్, అప్పట్లో ప్రెస్సులు లేవు, పైగా పేపర్ లేదు, ప్రింటింగ్ అసలే లేదు తప్పులు కొట్టడానికి. అర్థం కాలే? ఎందుకంటే వాళ్ళ పాపం చెవి నుంచి చెవికి అందిస్తే ఎక్కడ ఒక్క తప్పు రాలే. కాశ్మీర్లో ఎవడు ఉపనిషత్తు చెబితే ఒక పండితుడు వాడు ఏదైతే చెబుతూ ఉన్నాడో అదే కేరళలో ఉండేవాడు చెప్పాడు. కనెక్షనే లేదు ఇద్దరికి, ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు ఆ రోజుల్లో. అది వాళ్ళ జ్ఞానం. అర్థమైంది? ఈయనకు ప్రింటింగ్ ప్రెస్లు కావాలా? ఎందుకంటే ముద్రా రాక్షసాలు తొలడానికి. అండర్స్టాండ్? దేర్ ఫర్ ఇటువంటివి చూసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మాకు తెలియదు అంటాడు, మేము చెప్పలేమంటాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇది? చెప్పలేనోడు నోరు పూసుకోవాలి. ఇది ఎంత ఏంది రచ్చ? నా విద్మహ, మాకు తెలియదు, నా విజానీమహ, నీకు ఎట్లా చెప్పాలనో తెలియదు, ఎందుకని మాకే తెలియదు గనక కదా. నెక్స్ట్ చూడండి, యథైతత్ యథా ఏతత్ అనుశిష్యాత్. యథా యథా అంటే ఈ విధంగా, ఈయన ప్రకారేణ, యథా ఇట్లాగే. ఇప్పుడు నేను ఎట్లాగైతే చెప్పానో, ఏమని, అయ్యా ఆత్మను మనసు తెలుసుకోలేదు, చూడండి తమాషా, ఆత్మని మనసు తెలుసుకోలేదు, వాక్కు చేరలేదు అక్కడికి, మనసు తెలుసుకోలేదు, వాక్కు చేరలేదు, కన్ను చూడలేదు, మాకు తెలియదు, నీకు ఎలా చెప్పాలన్నా కూడా మాకు తెలియదు. తథా ఏవ తథా ఇట్లాగే, ఏవం ఏవం ప్రకారేణ ఏతత్ ఏతత్ ఏది తద్బ్రహ్మ. సార్ తద్బ్రహ్మ, ఏ ఆత్మ గురించి అయితే నువ్వు అడుగుతూ ఉన్నావు. తమాషా, అక్కడ ఆత్మ తత్ అనడంలో తత్ అనేది బ్రహ్మ శబ్దం. తద్బ్రహ్మ అంటే అక్కడక్కడ ఆత్మ అంటున్నాడు, ఇక్కడ బ్రహ్మ అంటున్నాడు, వీటిని ఈరోజు కలుపుతాడు ఆ రెండింటి. అది బ్యూటీ. కాబట్టి తత్ ఏ తత్ తద్బ్రహ్మ. యథా ఏ తత్ యథా ఈ విధంగానే ఆ చైతన్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని అనుశిష్యాత్. అనుశిష్యాత్ ఉపదిశేత్. ఎవరు ఉపదిశేత్? ఉపదిశేత్ అనుశిష్యాత్ ఉపదిశేత్ శిష్యాయ ఇత్యభిప్రాయ. ఈ విధంగా గురువులు శిష్యులకు బోధించారు. ఇప్పుడు నేను ఎట్లాగైతే చెప్పానో ఇట్లాగే వాళ్ళు కూడా బోధించారు. ఇతి శుశ్రుమ పూర్వేషాం మా పూర్వీకుల నుండి ఇది ఇలాగే మేము విన్నాం. శుశ్రుమ పూర్వేషాం శుశ్రుమ, మేము వీళ్ళ ఇది ఎట్లాగైతే మీరు నా దగ్గర నుంచి వింటూ ఉన్నారో అలాగే మేము వాళ్ళ దగ్గర నుంచి విన్నాం కనుక ఈ దశలో నీకు కన్ఫ్యూజన్ ఉన్నా 7:30కి ఇక్కడి నుంచి లేచిపోయేటప్పుడు నీకేం కన్ఫ్యూజన్ ఉండదు. అది సంప్రదాయం అంటే. ప్రస్తుతానికి దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, అర్థమవుతుంది ఇప్పుడు. కనుక ఇది ఈ విధంగా శుశ్రుమ పూర్వేషాం ఎవరు? పూర్వం ఎవరైతే మాకు చెప్పారో వాళ్ళు. అది ఏ నహ, చూడండి, ఏ నహ, అది ఏ అంటే ఆచార్యా పూర్వాచార్యా, నహ మాకు, అస్మాభ్యాం. కాబట్టి మాకు వాళ్ళు ఎట్లాగైతే బోధించారో అందుకని ఏ ఆచార్యా నహ మాకు వ్యాచచక్షిరే వ్యాఖ్యాతవంతః. వాళ్ళు ఎట్లాగైతే వ్యాఖ్యానం చేశారో, విస్పష్టం కథితవంతః, దీన్ని ఎట్లా సుస్పష్టం చేశారో మాకు, అది వ్యాచచక్షిరే. ఏ నహ వ్యాచచక్షిరే, ఏదైతే మాకు తెలియజేశారో, వ్యాచచక్షిరే వ్యాఖ్యాతవంతః కథితవంతః తేషాం ఇత్యర్థః. వాళ్ళు ఏ విధంగా అయితే మాకు తెలియజేశారో మీకు మేము అదే విధంగా తెలియజేస్తూ ఉన్నాం బాబు. ఏం తెలియజేశారయ్యా మీకు వాళ్ళు? థర్డ్ లైన్, అన్యదేవ తద్విదితాత్. విదితాత్, విదితం అంటే తెలుసని కదా నాయన. విదితాత్ తెలిసిన దానికంటే, అన్యత్ ఏవా
అది తెలిసిన దానికంటే అన్యమైనది. పో, ఇట్లా వాళ్ళు మాకు చెప్పింది. అయ్యా, నీకు ఏ బేబీ అయితే తెలుసో దానికన్నా అన్యమైనటువంటిది ఆత్మ అంటే ఏంటి? నీకు తెలిసింది ఏది ఆత్మ కాదు. తర్వాత చెప్తాడు అంత ఆత్మేనని. బ్యూటీ. నీకు ఏదేదైతే తెలుసో అంటే నీకు తెలుసు అంటే ఏంటి? నీ మనసుకి ఏదైతే తెలుసో, పరిమితమైనటువంటి నీ మనసుకి ఏదైతే తెలుసో, పరిచ్ఛిన్నమైనటువంటి నీ మనసుకి ఏదైతే తెలుసో అది ఆత్మ కాదు కనుక విదితాత్ నీకు ఏవేవైతే తెలుసో దానికి అన్యత్, అన్యం, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏమనుకుంటాడు స్టూడెంట్ వినేవాడు? ఓహో, నాకు తెలిసిన దానికన్నా అన్యం గనక అది నాకు తెలియంది అనుకుంటాడు. అంతేనా? నాకు తెలిసింది కాదు కాబట్టి ఆత్మ అంటే నాకు తెలియంది. నెక్స్ట్ చూడండి, అవిదితాత్ తెలియని దానికంటే అతీతమైంది. అయ్యా, నీకు తెలిసిన దానికంటే అన్యమైంది, నీకు తెలియని దానికంటే అతీతమైంది. అంటే ఆత్మ నీకు తెలిసింది కాదు, తెలియంది కాదు. తెలిసేది మనసుకి, తెలియంది మనసుకి. మనసుకు కొన్ని విషయాలు తెలుసు, మనసుకు కొన్ని విషయాలు తెలియదు. మనసుకి ఏ విషయాలైతే తెలుసో అవి దానికి తెలుసని నాకు తెలుసు. మనసుకు ఏ విషయాలైతే తెలియదో దానికి అది తెలియడం లేదు అనేది నాకు తెలుసు. డిఫరెన్స్ చూడండి. కనుక నేను వేరై ఉన్నాను, అన్యత్, అన్యం దానికన్నా. అందుకని మా వాళ్ళు చెప్పారు, మా పూర్వీకులు, మా గురువులంతా కూడాను మా మీద ప్రేమతో ఏమని బోధించారంటే, నాయన ఇప్పటివరకు నీకు ఏదేదైతే తెలుసో దానికన్నా అన్యమైనటువంటిది ఆత్మ. అంటే నాకు తెలియని చాలా ఉంది కదా, అదేమో ఆత్మ అనుకుంటాడేమో మళ్ళీ, అది పరిమితం అయిపోద్ది. అందుకని నీకు తెలియదు ఏదైతే ఉందో నాయన అది కూడా కాదు, నీకు తెలిసింది కాదు, నీకు తెలియంది కాదు. ఎందుకని? నువ్వే కదా అది. పాయింట్ ఇస్ దట్, నువ్వేది. తద్బ్రహ్మ విదితాత్ అన్యత్, ఆ విదితాత్ అతి, తెలిసిన దానికన్నా అన్యమైంది, తెలియని దానికంటే కూడాను అన్యమైనది ఇది అని పూర్వేషాం శుశ్రుమ. మా పూర్వాచార్యుల దగ్గర నుంచి, మా గురువుల దగ్గర నుంచి మేము ఆ విధంగా విన్నామయ్యా. ఏ ఆచార్య మాకు వ్యాచచక్షిరే, ఈ విధంగానే బోధించారు. వాళ్ళు ఎట్లాగైతే బోధించారో అట్లా మేము బోధిస్తూ ఉన్నాము. ఇది సంప్రదాయం, అది విషయం. ఇది సంప్రదాయం. దిస్ ఈస్ ద ఓన్లీ వే. నాణ్య పందా విద్యతే అయనాయ. గ్రహించలేనటువంటి ఆత్మని, అగ్రాహ్యం, అనూహ్యం, మనసుకు అందనిది, వాక్కుకు తెలియనిది, ఇటువంటి దాన్ని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఈస్ ద ఓన్లీ వే. ఇది సంప్రదాయం. వాళ్ళు కనిపెట్టినటువంటిది, మాకు అందించినటువంటిది. ఇప్పుడు శ్రోత్రస్య శ్రోతం తెలిసి, చక్షుసహ చక్షు అర్థమవుతా ఉంది, మనసహ మనహ అర్థమవుతా ఉంది. ఈ బోధించేటువంటి పద్ధతి ఈ విధంగా ఉంది. నా విద్మహ, ఇదండి, నా విద్మహ నా విజానీమహ. ఎందుకని? ఇంద్రియ మనోభ్యాం హి విజ్ఞాతం వస్తున. ఏదైతే మనసుకు తెలుస్తుందో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏదైతే ఇంద్రియాలకు అందుతుందో. ఇప్పుడు నేను కళ్ళతో చూచాను, ఇది పుష్పం అని చెప్పగలుగుతుంది మనసు. ఒకవేళ నేను కళ్ళు మూసాను అనుకోండి, మనసు చెప్పలేదు. ఒకవేళ నేను కళ్ళతో చూసినా కూడా మనసు లేకపోతే ఇది పువ్వు అని చెప్పలేదు. కాబట్టి కన్ను చూస్తూ ఉంది, మనసు వింటూ ఉంది. ఈ రెంటికే తెలియాలి, ఇంకో రకంగా తెలిసే అవకాశం లేదు. అది విషయం. కాబట్టి ఇంద్రియ, అది కన్ను కావచ్చు, శబ్దం విషయంలో చెవి కావచ్చు, వాసన విషయంలో ముక్కు కావచ్చు. ఇంద్రియ మనోభ్యాం హి వస్తునః విజ్ఞానం, అది మనకు కలిగే జ్ఞానం. కానీ ఇది అట్లాంటిది కాదు. తద్ అగోచరత్వాత్, ఇది అగోచరత్వాత్, ఆ విధంగా ఇంద్రియాలకి అందేది కాదు. ఇప్పుడే చూసాం కదా, నా వాగ్గచ్చతి అంటే ఇంద్రియాలకు అందదు. వాక్కు కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం, జ్ఞానేంద్రియానికి అందడం లేదు. ప్రాణం కర్మేంద్రియం, దానికి అందడం లేదు. అంతఃకరణం మనసు, దానికి అందడం లేదు. నో మనః. కాబట్టి ఇంద్రియ మనోభ్యాం హి విజ్ఞానం వస్తునః విజ్ఞానం మనకు కలుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఇంద్రియ మనసులకు అర్థమయ్యేటువంటిది కాదు గనక అగోచరత్వాత్, ఇంద్రియాలకి మనసుకి అగోచరం గనక ఆత్మ
నా విద్మహ. ఇలా తెలుస్తున్నాయి ప్రపంచంలో అన్నీ. అంటే దాని అర్థం ఏంటి? ఆ విధంగా ఆత్మ తెలిసేది కాదు. కాబట్టి ఇక్కడ మనసు యొక్క ఇంద్రియాల యొక్క ప్రమేయమే లేదు. ఇప్పుడు నిన్న చెప్పిన దానికి ఈరోజు చెప్పిన డిఫరెన్స్ చూడండి. అదే సేమ్. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయతు వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ చక్షుషః చక్షు. అదే. కాకపోతే ఇదేంటండి ఇట్లా మాట్లాడుతున్నారంటే, అయ్యా వాక్కుతో చెప్పలేకపోతున్నాం గనక. దేనిని గురించి వాక్కు చెప్పలేదో, ఏది ఉండడం వల్ల వాక్కు నడుస్తూ ఉందో, దేనిని మనసు ఆలోచించలేదో, ఏది అక్కడ ఉండడం వల్ల మనసు ఆలోచిస్తూ ఉందో, దేనిని ప్రాణం తెలుసుకోలేదో, ఏది ఉండడం వల్ల ప్రాణ చలనం జరుగుతూ ఉందో, పంచవాయవ, అది ఆత్మ. కాబట్టి అది నీకు తెలిసింది కాదు, నీకు తెలియంది కాదు. తెలిసినది తెలిసిందని, తెలియందని నువ్వు తెలుసుకోవడానికి ఆధారమైంది. అది తెలిసింది కాదు, తెలియంది కాదు, రెంటికి ఆధారమైంది. అది ఉంటేనే ఇది తెలుసు అని చెప్తున్నావు, అది ఉంటేనే ఇది తెలియదని కూడా చెప్తున్నావు. ఎందుకని? ఆ తెలిసేది తెలియంది రెండు కూడాను మనసుకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. క్లియర్ సార్? ఎనీ డౌట్? ఇప్పుడు ఒక్కొక్కటి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య వరుసగా వస్తాడు. ఇప్పుడు వరుసగా శ్లోకాలు, అందువల్ల చకచక చెప్పేయగలను. మీరు కూడా చకచక వినేయగలరు, ఆ తర్వాత చకచక మర్చిపోగలరు. కమాన్ ప్లీజ్. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ ఏదైతే చూడండి ఆయన ఇప్పుడు ఏంటో తెలుసా? ఫస్ట్ది ఇది 5 మంత్రాలు. ఇవి వరుసగా 5 శ్లోకాల్లో 5 మంత్రాలు ఉన్నాయి. మంత్రపంచకం. మంత్రపంచకం సార్ ఇది. దేనికి ఆ సెకండ్ ఆన్సర్ చేశాడు చూడండి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్. దానికి ఇంకా సుస్పష్టమైనటువంటి వ్యాఖ్యానము 3వ మంత్రం. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి. ఇదంతా వచ్చిన తర్వాత నా విద్మహ నా విజానీమహ ఇది సుశ్రమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షరే. ఇదంతా కూడాను దానికి వ్యాఖ్యానం. మళ్ళీ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఎట్లా ఏమిటనేది. మొట్టమొదటిది ఈ మంత్రపంచకంలో. ఎందుకంటే 5 విషయాలు వచ్చాయి అక్కడ. కుర్రవాడు అడిగింది 5 విషయాలు, గురువు చెప్పింది 5 విషయాలు, ఒక్కొక్కటి మళ్ళీ విడమర్చి చెప్తున్నాడు. ఎందుకంటే విషయం చాలా జటిలమైంది కనుక నేను అర్థం చేసుకోండి. యత్ ఏదైతే, యత్ అన్నాడు కనుక తతను వస్తాడు తర్వాత. ఏదైతే అది మనం అంటుంటాం. ఏదైతే నేను ఒకప్పుడు విన్నానో అదే ఇప్పుడు మీ దగ్గర వింటున్నాను అన్నాడు అనుకోండి. యత్ తత్. కాబట్టి యత్ ఏదైతే వాచ వాక్కు ద్వారా, వాచ అంటే ఇది వాచ వస్తున్నాడు. యద్ వాచ అనభ్యుదితం. అంటే వాగింద్రియేణ శబ్దేన అనభ్యుదితం అంటే అప్రకాశితం. నప్రకాశితం అప్రకాశితం 2 నెగటివ్స్ కదా నాయన. ఆన ఒకటే నప్రకాశితం. కాబట్టి వాక్కు ద్వారా ఏదైతే తెలియబడదో, ఇక్కడ ప్రకాశం అంటే వేదాంతంలో ఎక్కడైనా సరే తెలియడం అని అర్థం. ఎందుకంటే తెలియాలంటే ప్రకాశం, జ్ఞానం. అది లైట్ ఉంటే అది తెలుస్తుంది. అది ప్రకాశితం అంటే అర్థం, అది ఆబ్జెక్టిఫై అవుతూ ఉందని అర్థం. కనుక వాగింద్రియేణ చూడండి. యత వాక్ వాక్ అనభ్యుదితం. దీర్ఘం ఉందిలే అక్కడ, ఆకారం కూడా ఉండాలి. వాచ అనభ్యుదితం వాగింద్రియేణ. వాచ అంటే వాక్కు, శబ్దేన అనభ్యుదితం న ప్రకాశితం అప్రకాశితం. కాబట్టి వాక్కు ద్వారా అది తెలియబడదు. ఏనా దేని చేత? వాక్ అభ్యుద్యతే. బ్యూటీ. వాక్కు దేనినైతే తెలుసుకోలేదో, ఏది వాక్కు దగ్గర ఉండడం వల్ల వాక్కు పనిచేస్తూ ఉందో,
క్లియర్? తదేవ బ్రహ్మత్వం విద్ధి. తదేవ బ్రహ్మత్వం విద్ధి. తత్ బ్రహ్మం. అక్కడ అన్నాను కదా యత్ అన్నాడని, ఇదిగో తత్. యత్ తత్, ఏదైతే అదే. కానీ అక్కడ తత్ ఏవ, ఏవకారార్థం ఇంపార్టెంట్. తదేవ, అది ఏ, అది ఏ, ఏవా అదే. తత్ అంటే అది, తదేవ అదే, ఏవ అంటే దాని అర్థం ఏంటి? తదేవ బ్రహ్మ. అక్కడికి అర్థం చేసుకోండి, తదేవ బ్రహ్మ, అదే బ్రహ్మం అంటే. ఏది బ్రహ్మం అంటే? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకా క్లియర్గా వస్తూ ఉన్నాడు నాయన. కొద్ది మీరు అటెంటివ్గా ఉండాలి. నేనేదో జాగ్రత్తగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తత్ ఏవ, అది ఏ బ్రహ్మ. త్వం, నీవు విద్ధి, తెలుసుకో. తదేవ బ్రహ్మత్వం విద్ధి, అది ఏ బ్రహ్మము అని నువ్వు తెలుసుకో. అది ఏ బ్రహ్మము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బ్రహ్మం అంటే ఇదే కానీ ఇంకొకటి కాదు. ఏవకారార్థం. తదేవ, అది ఏ. ఇంకోటి నువ్వేమన్నా విని ఉండొచ్చు, ఎక్కడైనా పుస్తకాలు చదివి ఉండొచ్చు, టీవీల్లో వినుండొచ్చు. అది కాదు సార్. తత్ ఏవ, ఇదే బ్రహ్మం అంటే. త్వం విద్ధి, నువ్వు తెలుసుకో. నేదం ఎదిదం ఉపాసతే. ఇదం, ఇక్కడ ఈ ప్రపంచంలో రకరకాలైనవి జరుగుతూ ఉన్నాయి బ్రహ్మ శబ్దంతో, భగవంతుడైనటువంటి శబ్దంతో. ఇదం ఉపాసతే, ఇదం యత్, ఇదం ఉపాసతే తత్ న. అది కాదు బ్రహ్మం అంటే. అర్థమవుతుంది? ఇక్కడ మనకి ఏదైతే తెలిసిందో అది కాదు బ్రహ్మం. బ్రహ్మం ఏదో తెలుసా? దేనినైతే వాక్కు తెలుసుకోలేదో, ఏది ఉండడం వల్ల వాక్కు కదులుతూ ఉందో, తదేవ బ్రహ్మ త్వం విద్ధి. నేదం ఎదిదం ఉపాసతే, దానికన్నా అన్యమైనటువంటిది ఏది కాదు. ఈ శ్లోకంలో ప్రధానంగా కేంద్ర విషయం, మూల విషయం ఏంటో తెలుసా? నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక మాట ఇంట్రడక్షన్లో భాష్యం ఇచ్చాను మీకు. కశ్చిత్, ప్లీజ్, కశ్చిత్ గురుం బ్రహ్మనిష్టం విధివత్ ఉపేత్య ప్రత్యేగాత్మ విషయాత్ అన్యత్ర శరణం అపశ్యన్. అర్థమైంది? తానేమిటో అహం, ప్రత్యేగాత్మ, అది ఎక్కడ కనిపించకపోవడం చేత అపశ్యన్ అన్నానా? అక్కడికి ఏంటి దాని అర్థం? ఆత్మ ఏమిటో వాడికి తెలియలేదని పిల్లవాడికి. కశ్చిత్, పిల్లవాడ పెద్దవాడు నాకు తెలియదు కానీ శిష్యుడు. కశ్చిత్ గురుం బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠుడు అనేటువంటి గురువుని విధివత ఉపేత్య, ఏ విధంగా వాడు అప్రోచ్ కావాలని అప్రోచ్ అయ్యాడు. దేనికి అప్రోచ్ అయ్యాడు గురువుని అంటే, ప్రత్యేగాత్మ విషయాత్ అన్యత్ర శరణం అపశ్యన్. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా, ఏ గ్రంథాలు చదివినా, ఎవరి మాటలు విన్నా అసలు ఆత్మ అంటే ఏంటి అర్థం కావడం లేదు. అందుకని వచ్చాడు వాడు ఇక్కడికి. వివేకి, అందుకని కశ్చిత్ అంటే వివేక్ అన్నాను నేను. వివేకం కలిగిన వాడే వస్తాడు, లేకపోతే రాలేడు. ఆపాత జ్ఞానం వాడికి ఉంది, అందుకని వచ్చాడు. ఓకే, నెక్స్ట్ చూడండి తమాషా. అభయం నిత్యం శివం అచలం. పదాలు చూడండి. ఇచ్చన్, తెలుసుకోవాలని. అదే కదా ఇంతకుముందు ప్రత్యేగాత్మ. మళ్ళీ ఇదేంది ఇది? అభయం నిత్యం అచలం శివం, మంగళస్వరూపం. ఇచ్చన్, తెలుసుకోవాలని. పప్రశ్చ, గురువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని? కేనేషితం ఇచ్చాది. ఇప్పుడు అర్థమైంది? నేను అక్కడే చెప్పుంటాను, ఎందుకంటే ఇది ఇక్కడ వస్తుందని తెలుసు కదా నాకు, అందుకని చెప్పాలి. అంటే వాడికి ఏం కావాలి ఇప్పుడు? ఆత్మ ఏమిటో తెలుసుకోవాలని వచ్చాడు. ప్రత్యేగాత్మ విషయాత్ అన్యత, ఇంకొక చోట వాడికి మార్గమే లేదు కనుక, అన్ని తలుపులు మూసేశారు కనుక, గురువు ఒక్కడే ఉన్నాడు కనుక, గురువు దగ్గరికి తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్, అభిముఖ్య గచ్చేత్, గురువుకి అభిముఖంగా వచ్చి కూర్చున్నాడు వాడు. ఓకే, వాడికి ఏం కావాలి? ప్రత్యేగాత్మ విషయం. అక్కడికి అయిపోయింది, ఇంకేం లేదు. కానీ ఇదేంటిది అంటే వాడికి క్లియర్గా అభయం, భయం లేని చోటు బ్రహ్మం. బ్రహ్మం రెండు ఉన్నాయి మనసులో. అసలు నేనెవరు, భగవంతుడు ఎవరు? క్లియర్? వాడిని గురించి వాడికి కావాలా, బ్రహ్మముని గురించి కూడా కావాలా. త్వంపద శోధన ఉంది, తత్పద శోధన కూడా ఉంది వాడి దగ్గర. అర్థమైంది ఇప్పుడు? అది ఆ వాక్యంలో అర్థం ఇంట్రడక్షన్లో.
వాడికి తానేమిటో తనకు తెలియాలి, భగవంతుడు ఏమిటో కూడా, బ్రహ్మం ఏంటో కూడా తెలియాలి. అందుకే శిష్యుడు అయ్యాడు. ఆ దశలో వాడు అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు గురువు దాన్ని తీసేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు ఏదైతే నీ స్వరూపం అడిగావో అది ఆత్మ. ప్రత్యేగాత్మ విషయం తెలియలేదో ఆత్మ. అది ఎక్కడుందంటే గచ్చకాయ ఎంత ఉందో లోపలని చెప్పారు నీకు. అది కాదు. నేదం ఎదిదం ఉపాసతే. నేను చెప్తున్నాను విను. యత్ వాచ అనభ్యుదితం ఏన వాక్ అభ్యుద్యతే. దేనిని వాక్కు తెలుసుకోలేదో, ఏది ఉండటం వల్ల వాక్కు కదులుతూ ఉందో అయిపోయింది, అదే ఆత్మ. తదేవ బ్రహ్మ. అది విషయం. తదేవ బ్రహ్మ త్వం విద్ధి. తెలుసుకో. చూచారా? బ్యూటీ అది. శాస్త్రంలో ఉండే అందమంతా అక్కడే. ఇది సంప్రదాయంలో నుంచి వస్తుంది కానీ పుస్తకాల నుంచి రాదు. కాబట్టి నువ్వు అడిగింది ఏంటి? ప్రత్యేగాత్మ విషయం. నువ్వు అడిగింది ఏమిటి? శవం, అభయం, అచలం. చూడు, ఈ లక్షణాలన్నీ కూడాను నిర్గుణ లక్షణాలు పరమేశ్వరుడి. అవి అడుగుతున్నాడు మళ్ళీ. నేనెవరో అడిగాడు, క్లియర్ చెప్పేస్తాడు నువ్వు ఆత్మని. అదే నేను మొన్న రాత్రి చెప్పింది. ఆత్మ విషయం తెలిసినా కూడాను ఇంకా ఈ ప్రపంచంతో మనకు అకౌంట్ సెటిల్ కావాలని. ఎందుకని బ్రహ్మ తెలుస్తాడు కనుక. చూడండి ఎట్లా ఉందో క్లారిటీ. ఎట్లా తృప్తిగా పడగలం సార్. ఊరికే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి గురువారం తిరిగి సోమవారం తిరిగితే లాభం లేదు. తిరిగితే కాళ్ళ నొప్పులు వస్తాయి, నేను రాసుకోవచ్చు ఆయింట్మెంట్. బుద్ధికి సార్ రావాల్సింది జ్ఞానం. మోకాళ్ళకి కాదు జ్ఞానం రావాలి, బుద్ధికి రావాలి. ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నిన్ను గురించి అడిగావు కాదు, చెప్తున్నా. యత్ వాచ అనభ్యుదితం ఏన వాక్ అభ్యుద్యతే. నీ విషయం. మరి బ్రహ్మం అంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి. వాడు అడగడం లేదు, ఇప్పుడు చెప్తున్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చి. నువ్వు అడిగావు కాదు, అభయం, అచలం, నిత్యం, శివమని. ఇచ్చన్ దాన్ని కూడా తెలుసుకోవాలనుకున్నావు కాదు. ఇదిగో తదేవ బ్రహ్మత్వం విద్ధి. అది ఏ బ్రహ్మమని తెలుసుకో. ఇంకొకటి కానే కాదు, ఏవకారార్థం తదేవా. కాబట్టి అయమాత్మ బ్రహ్మ. అది సార్ ఇంకే లేదు. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మము. ఆత్మ వేరు, బ్రహ్మము వేరు కాదు. జగత్కారణం బ్రహ్మ ఎవరో ఆయనే జగద్రూపంలో ఉన్నాడని రాత్రి చూచాము. జగద్రూపంలో ఆయనే ఉన్నాడు కనుక నువ్వు ఆయన కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. ఆయన చైతన్యము, నీలో చైతన్యమే ఉంది. రెండు చైతన్యాలు ఉండేందుకు అవకాశం లేదు. సైన్స్ కూడా యాక్సెప్ట్ చేయదు. కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్లూరల్, ఓన్లీ ఇన్ ద సింగులర్. కాన్షియస్నెస్ ఈజ్ ద సింగులర్ ఆఫ్ విచ్ ద ప్లూరల్ ఈజ్ అన్నోన్. సర్ ఆర్థర్ ఎడింగ్టన్, మోడర్న్ ఫిజిక్స్. భౌతిక విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది. చైతన్యాలు అనేవి రెండు ఉండడానికి అవకాశం లేదు. చైతన్యాలు కనుక రెండు ఉంటే ఒకటి మరొక దాన్ని పరిమితం చేస్తా పోతే అది చైతన్యం అయ్యేందుకు అవకాశమే లేదు. కాబట్టి నీ చైతన్యము బ్రహ్మ చైతన్యం, ఆత్మ చైతన్యం బ్రహ్మ చైతన్యం రెండు లేవు సార్. దేర్ఫోర్ తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏదైతే దేన్నైతే వాక్కు తెలుసుకోలేదో, దేనివల్ల వాక్కు తెలియబడుతూ ఉందో అదే బ్రహ్మము. ఆత్మయే బ్రహ్మము. నేదం ఎదిదం ఉపాసతే. దీన్నే ఒక రకంగా ఎమర్సన్ అంటాడు చోట. చూడండి వాళ్ళ అవగాహన ఎట్లుందో. సోల్, ఎమర్సన్, సోల్ ఆన్సర్స్ సోల్ బై ఇట్ సెల్ఫ్. సోల్ ఆన్సర్స్ సోల్ బై ఇట్ సెల్ఫ్, not by description. Soul answers itself by itself, not by description or words. Not by description or words. మాటల ద్వారా కానీ నిర్వచనాల ద్వారా కానీ ఆత్మ అనేటువంటిది ఏదో ఉందో అది తెలియబడదు. ఆత్మగా ఆత్మే తెలుస్తుంది. Soul answers soul. Soul answers soul by itself, not by description or words. అది వాక్కు ద్వారా కానీ దాన్ని డిస్క్రైబ్ చేయడం అంటే మనసు డిస్క్రైబ్ చేస్తుంది, వాక్కు డిస్క్రైబ్ చేస్తుంది కదా. వాచోహ వాచో అంటే నా డౌట్ ఏంటంటే, ఎందుకు సందేహిస్తా స్లోగా పోతున్నానంటే, ఇక్కడ ఎమర్సన్ అనగానే ఎమర్సన్ చెప్పేదాన్ని మనం కోట్ చేస్తే సరిగానే ఉంటుంది వినేవాళ్ళకి. కానీ ఎమర్సన్ ఈ ఉద్దేశంలో ఉండాడా లేదనేది నాకు తెలియదు. ఏమని వాచోహ వాచం మనసో మనోయత్ ఏమో ఉంటే ఎక్సలెంట్. ఈ సాంప్రదాయక బోధ కనుక ఆయనకు అర్థమై ఉంటే ఎస్ హీస్ ఎ జ్ఞాని, నో డౌట్ ఆఫ్ ఇట్.
అర్థం కాకుండా ఏదో జనరల్గా కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు భగవంతుడు ఒక్కడే అంటాడు, చూడండి ఎవడైనా అంటాడు ఈ మాట. ఎట్లా భగవంతుడు ఒక్కడైనా మనం అడిగామనుకోండి వాడు చెప్పలేడు, ఎందుకంటే సంప్రదాయం లేదు. అది మనకు ఇతరులే. ఇప్పుడు గాడ్ ఈజ్ వన్, ఇది వన్ గాడ్ బిజినెస్, ఇది అన్ని మతాలు చెప్తాయి. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూచారా, గాడ్ ఈజ్ నాట్ వన్ అనేది వస్తుంది, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అది ఉంటుంది. కానీ గాడ్ ఈజ్ వన్ అంటారు, భగవంతుడు ఒక్కడేనని. కానీ మనం ఒక్కడు భగవంతుడు అన్నామంటే ఒక్కడని ఎప్పుడు అనరు, హిందూ ధర్మంలో లేనే లేదు. గాడ్ ఈజ్ వన్ అనేది లేనే లేదు, భగవంతుడు ఒక్కడని మనం చెప్పాల. ఉన్నది భగవంతుడే సార్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. నో, దెర్ ఈజ్ ఓన్లీ గాడ్. అర్థమైందే, ఉన్నదంతా భగవంతుడే, రెండో వస్తువే లేదు. అది రాత్రి దేర్చేసింది మనం. డిఫరెన్స్ చూడండి, మన పూర్వీకుల యొక్క ఆలోచనకి మహామేధావులైనటువంటి పాశ్చాత్యుల ఆలోచనకి తేడా ఉంది. కాబట్టి సోల్ ఆన్సర్స్ సోల్ బై ఇట్ సెల్ఫ్, నాట్ బై డిస్క్రిప్షన్ ఆర్ వర్డ్స్ అని ఎమర్సన్ అంటే. సపోజ్ ఇదే విషయం ఏది తదేవ బ్రహ్మత్వం విద్యనేదం ఎదిదం ఉపాసతే, శంకర అంటే ఎట్లా ఉంటుంది సార్? శబ్దస్య తన్నివర్తకస్య చ కారణస్య, శబ్దస్య తన్నిర్వర్తకస్య చ నిర్వర్తకస్య చ, ప్లీజ్, శబ్దస్య తన్నిర్వర్తకస్య చ కారణస్య ఆత్మా, కారణస్య ఆత్మా బ్రహ్మ. బ్రహ్మ అతః, ఈ కారణం చేత దేర్ ఫోర్ న వాగ్గచ్చతి. చూచారా శంకర ఎంత క్లారిటీ చూడండి. ఎందుకని తెలుసా? శబ్దస్య అయ్యా వాచో వాచం, ఎందుకని శబ్దస్య, ఓ శబ్దం చేసాం, అది వాక్. వాక్ అంటే శబ్దం. శబ్దం ఏమిటి? పదం స్వామిజీ. పదానికి అర్థం ఉందా లేదా? ఉంది. పదం ఎప్పుడైతే వచ్చిందో సార్ దానికి అర్థం ఉంది. కాబట్టి ఆ పదం ఏదో కంటెంట్ ఆఫ్ ది వర్డ్, ఆ పదములో ఉండేటువంటి విషయం ఏంటో అది ఒకటి అర్థమవుతుంది. నిర్వర్తకస్య చ, దాన్ని నిర్వర్తించాలి. ఏంది నిర్వర్తించేది? పరికరం. శబ్దం అనేది పదం, వాక్కు. ఆ వాక్కుని నిర్వర్తించేది మనస్సు. నిర్వర్తకస్య చ, రెండు. కారణస్య ఆత్మ, ఈ రెంటికి, వాక్కు పలకడానికి, మనసు పనిచేయడానికి ఏదైతే కారణంగా ఉందో తద్బ్రహ్మ, అది బ్రహ్మం అంటే. దేర్ఫోర్ అతః న వాగ్గచ్చతి. చూడండి ఎట్లా ఉందో డిఫరెన్స్ చూడండి శంకర. అందువల్ల క్లారిటీ వస్తూ ఉంటుంది. యద్వాజానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే ప్రత్యేగాత్మ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. బ్రహ్మ ప్రత్యేగాత్మ బ్రహ్మ, తత్ త్వం, తత్ త్వం, రెండు ఉన్నాయి దాంట్లోనే, శ్లోకంలోనే మంత్రంలోనే రెండు ఉన్నాయి. తత్ త్వం, తత్వమసి, నీవే బ్రహ్మము. ఓకే, క్లియర్. నెక్స్ట్, యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్, ఏదైతే, ఏ బ్రహ్మమైతే లేదా ఏ ఆత్మ అయితే, ఇప్పుడు రెండు ఒకటే, అర్థమైపోయింది మీకు. వాక్కు దగ్గరకు వచ్చినప్పుడు క్లియర్ చేసేసాడు ప్రత్యేగాత్మే పరమాత్మని. ఇక్కడ చూడండి మనసు దగ్గరకు వస్తాడు, ఇక్కడ కూడా మళ్ళీ అదే కన్ఫర్మ్ చేస్తాడు. యన్ మనసా, యత్ ఏదైతే, మనసా మనసు చేత, న మనుతే ఏదైతే మనసు చేత చింతించడానికి అవకాశం లేదో. కారణం మనసో మనోయత్, ఇంతమంది చూసాం కదా నిన్ననే. మనసో మనోయత్, అది మనసుకు మనసు కనుక. ఇప్పుడు క్లియర్గా చూసాం భాష్యంలో కూడా, అంతస్థైన చైతన్య జ్యోతిష అవభాషితచ్చ మనసుకు మనన సామర్థ్యం అని. కాబట్టి మనసు ఆలోచించగలుగుతూ ఉందంటే అక్కడ చైతన్యం ఉండడం వల్ల ఆలోచించగలుగుతుంది, కానీ లేకపోతే ఆలోచించేటువంటి అవకాశం లేదు. ఆ చైతన్యం ఏమిటి? అదే ఆత్మ. ఆత్మ ఏంటి? తదేవ బ్రహ్మ విద్ధి, తెలుసుకో. త్వం, నువ్వు తెలుసుకో దాన్ని. క్లియర్. యన్ మనసా నమనుతే, దేనిని మనసు ఆలోచించలేదో. ఏన ఆహు
మనోమతం. అది అలా ఆలోచించడానికి ఏదైతే కారణం ఉందని చెబుతూ ఉన్నారో, ఆహో ఏ నాహుర్ మనోమతం. కాబట్టి మనసు దేనిని గురించి అయితే ఆలోచించలేదో, ఏది ఉండడం వల్ల మనసు ఆలోచన చేయగలుగుతూ ఉందో అంటే మనసు దగ్గరే. ఎక్కడుంది నాయన? మనసు దగ్గరే నాయన. ఇప్పుడు సూర్యుడు అక్కడ ఉంటే ప్రకాశం ఇక్కడ అందుతుంది, చంద్రుడు అక్కడ ఉంటే ప్రకాశం ఇట్లా అందుతుంది. ఆత్మ అట్లా కాదు, అక్కడే ఉంది. ఎందుకంటే చైతన్యం కనుక అక్కడ ఉంటేనే మనసు కదులుతుంది, లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు. తదేవ బ్రహ్మత్వం విద్ది. ఇప్పుడు చెప్పు, భగవంతుడు ఎక్కడున్నాడు? మన వాడే పదాల్లో కొన్ని తమాషాలుగా ఉంటాయి చూడండి. భగవంతుడు ఎక్కడున్నాడా అంటే లోపల ఉన్నాడండి. లోపల ఎక్కడ? కిడ్నీస్లోనా, హార్ట్లోనా, లంగ్స్లోనా, బ్లడ్లోనా? ఎక్కడ సార్? ఎక్కడ యాక్షన్ నడుస్తూ ఉంటే అక్కడంతా ఉన్నాడు. అది తమాషా. మళ్ళీ అట్లాంటప్పుడు లోపలేంటి బయట ఏంటి? అందువల్లే పూజలోనే చెప్పేశాడు అది. చూడండి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత పద్మకోశ ప్రతీకాశ. ఎంత క్లియర్గా ఉందో చూడండి. కాబట్టి అది లోపల బయట అనేది లేదు, ఉన్నదంతా ఆత్మే. రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు. తదేవ బ్రహ్మ. క్లియర్. కాబట్టి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎది ఉపాసతే. కాబట్టి మనసు దాన్ని తెలుసుకోలేదు, కాబట్టి అది ఉండడం వల్లనే మనసు నడుస్తూ ఉంది కనుక మనసో మనోయత్ మనసహ మనహ పో. అది మనసుకు మనసు. క్లియర్ అయిందా ఇప్పుడు? మనసో మనోయత్. ఇది మనసో మనోయత్ అంటే ఎప్పుడైతే మనసుకు మనసు అయిందో, ప్లీజ్, చైతన్యం అనేటువంటిది మనసుకు మనసు అయింది కాదు, మనసు దాన్ని తెలుసుకోలేదు. ఎందుకని? అది మనసుకు మనసు అయి ఉంది కనుక. సింపుల్ రీజన్. మనసులో వృత్తులే ఉన్నాయి. ఏ వృత్తితో తెలుసుకుంటావు దాన్ని నువ్వు? వృత్తులు అనేకం, చైతన్యం ఒక్కటే. వచ్చిన బాధ ఇది. అందువల్ల ఏ మనసులో ఉండే ఏ వృత్యాత్మకం మనసు కనుక వృత్యాత్మకం మనహ. మనసులో ఉండేదంతా వృత్తులే. ఏ వృత్తితో తెలుసుకుంటావయ్యా నువ్వు? పైగా అవి క్షణికం. కాబట్టి మనసు ద్వారా తెలిసేందుకు అవకాశం లేదు. నాకు తెలియక అడుగుతా, అసలు మనసు అనేది ఉందని. ఏంటి స్వామీజీ ఇది? పోతా ఉంటే ఎట్లా స్వామీజీ గొడవ? నేననలేదు సార్. అంత తెలివి నాకెక్కడి నుంచి వస్తుంది? శంకర ద గ్రేట్ గురు. ఇప్పుడు దేహం ఒకటని అంటాం మనం. ఇప్పుడు ఎంతమంది పోతా ఉండారండి? వాళ్ళు ఎంతమంది అండి అక్కడ పోయేది? సరిగ్గా కనపడడం లేదు. ఎంతమంది అక్కడ? నలుగురు పోతా ఉన్నారు సార్. ఒక్కడే లేడు. నలుగురు ఎక్కడి నుంచి వస్తారా? ఎక్కడున్నారా? అక్కడ నలుగురు పట్టుకురా వాళ్ళని. నలుగురిని తీసుకొచ్చాడు అనుకో. ఏ నలుగురు ఏరియా అంటే ఇదిగోండి సార్ 1 2 3 4. అది ఒక్కడే లేడే. నలుగురు ఎక్కడి నుంచి వస్తారు? ఫస్ట్ 1 ఉంటే కదా. ఏకసంఖ్యాం వినా ఒకటే లేనప్పుడు అనేకం ఏడి నుంచి వస్తాయి? ఒకటే లేడు. ఎందుకు లేడు సార్? ఈయన ఒకడు కాదు. అది చెప్పు, అట్లా చెప్పు. నాకు అర్థం కాదు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఈయన ఒకడు సార్. ఏడి అదిగోండి సార్ అక్కడ. ఈయన ఒకడు నువ్వు చెప్పేది. నాకేమలా కనపడడం లేదే. కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కు ఉంది, పళ్ళు 2 ఊడిపోయినాయి కానీ కొన్ని ఉన్నాయి, పెదవులున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, చర్మం ఉంది, మాంసం ఉంది, రక్తం ఉంది, లోపల ఇంకా చాలా ఉన్నాయి, మలమూత్రాలన్నీ. వీటిలో ఆయన ఎవరు సార్? చెప్పండి, ఎవరు ఆయన? ఏ ఒక్కటి చెప్పడం లేదు. ఎందుకని? చర్మం మాంసం కాదు, మాంసం రక్తం కాదు, రక్తం మజ్జ కాదు, మజ్జ ఎముక కాదు, ఇవన్నీ కేశాలు కావు. చెప్పండి. ఇవన్నీ కలిసి అక్కడ ఉన్నాయి. సంహతి, అసెంబ్లేజ్. క్లియర్? వీటిలో ఆయన ఎక్కడున్నాడు? ఒక్కడేడు అక్కడ, ఒక్కడు లేడు. సైకిల్ అన్నాం అనుకోరా, సీటు వేరే, హ్యాండిల్ వేరే, వస్తువు కూడా వేరే. అది అర్థమవుతుంది. ఇది లెదరు, అది స్టీలు. చూడండి ఎట్లా ఉన్నాయో. అర్థం ఉంది, మిర్రర్, అది వేరే, అది లెదర్ కాదు. ఇట్లా చూసినప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నాయి. సంహతి, అసెంబ్లేజ్. అది అట్లాగే నువ్వు ఒక్కడు అంటున్నావు. ఒక్కడి ఏడెక్కడ? మాంసం ఉంది, ఎన్ని కిలోలు? బ్లడ్ ఉంది, ఎన్ని లీటర్లు? అదంతా లెక్కలేసుకొని చెప్పు నాకు.
అప్పుడు నలుగురు కలిసి మాంసం ఎంత ఉంది ఇంతవరకు చెప్పగలేవేమో, నువ్వు చెప్పలేదు కూడా చాలా ఉంది లోపల. ఒక్కడే లేడు, ఇంతమంది ఆడు. కాబట్టి దేహం అన్నప్పుడు ఒక దేహం అని వ్యావహారికంగా మాట్లాడుకుంటున్నాము తప్ప అక్కడ ఒకడు లేడు. మనసు కూడా అంతే. దట్ ఈస్ వాట్ శంకరా సేస్. మనసుతో ఆత్మ తెలుసుకోవాలంటే ఇంకా ఎంత లోతుకెళ్ళారు చూడండి ఆచార్యులు వారు. ఆయన మైండ్ని డిఫైన్ చేస్తూ ఒక మాట అన్నాడు, అసలు మనసు మాత్రం ఒక్కటెక్కడ ఉందని. ఇటువంటి ఆలోచనలు ఎవరికి రావు, ఆయనకు ఒక్కడికి వస్తాయి. ఇప్పుడు ఎట్లాగైతే మన శరీరం ఒక్కటెక్కడ ఉందా, ఇదంతా దరిద్రం అంతా కలిసి కదా శరీరం అయింది. దాంట్లో ఏది కలిసి ఏది ఇది ఒక్కటేది అక్కడ. ఇవన్నీ కలిసి ఉండేటప్పుడు ఒక్కటని ఎందుకు అంటావు? ఒక బుట్టలో మామిడి పండ్లు వేసుకొని, అరటి పండ్లు వేసుకొని, ద్రాక్ష పండ్లు వేసుకొని, అనాస పండ్లు అన్నీ వేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు అమ్ముతుల్లా అదే గిఫ్ట్ ప్యాకెట్ల పండ్లు అట్లా. ఎందుకో తెలుసా? గిఫ్ట్ ప్యాకెట్లో పైన మాత్రం తినేటివి ఉంటాయి, లోపల మాత్రం పడేసేటివి ఉంటాయి. దాని పేరు గిఫ్ట్. కొనేవాడికి తెలీదు, తినేవాడికి తెలీదు. తమాషా చూడండి. అట్లా మనసు అనేది ఒకటి ప్రత్యేకంగా లేదు. ఎందుకో తెలుసా? కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, హ్రీహి, ధీహి, భీహి. శంకర ఇది ఏతత్ సర్వం మనః ఏవా. ఇవన్నీ కలిస్తే మనసు. ఇంతకుముందు నేను అవన్నీ కలిసి శరీరం అన్నాను కదా, ఇప్పుడు ఇదంతా కలిసి మనసు. ఏంటి సార్ మనసులో ఏముండాయన్నా? వృత్యాత్మకం కనుక సంకల్పం ఉందా లేదా? నంబర్ 1 సంకల్పం ఎందుకు కలుగుతుంది సార్? అసలు ఆలోచన ఎందుకు వస్తుంది మనసులో? కోరిక ఉంది కనుక. కోరిక లేకపోతే ఆలోచన లేదు. కామః నంబర్ 1. కోరిక ఉండడం వల్ల సంకల్ప నంబర్ 2. కోరిక మొదటిది కామః, నంబర్ 2 సంకల్పం వచ్చిందనుకోండి, ఆ తర్వాత విచికిత్స సందేహం. సంకల్పం వస్తుంది కూడా సందేహం వస్తుంది, అవునా కాదా. డౌట్ ఎక్కడుంది? మనసులోనే ఉంది. కాబట్టి కామః, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ మనసులోనే ఉండేది. అశ్రద్ధ అది కూడా మనసులోనే ఉండేది. నమ్మకం లేనప్పుడు అశ్రద్ధ. ధృతి ధైర్యం. మనసుకే ధైర్యం. ఏం ధైర్యంగా చేశాడండి ఆ పని, భయపడిపోయాడంట. ధైర్యం లేదండి అతనికంటాం. కాబట్టి ధైర్యము మనసులోనే ఉంది, అధైర్యం కూడా మనసులోనే ఉంది. ధృతి, అధృతి, హ్రీహి. లజ్జ విషయం తెలిసి ఉన్నా కూడా కొందరు చూడండి, అది ఎక్కడది? ఒకటి బాగా బ్రహ్మాండంగా పడతా ఉంటాడు బాత్రూంలో. అతన్ని కనుక పట్టుకొచ్చి ఇక్కడికి ఒకసారి పాడిన ఆయన మైక్ అంటే, ఎందుకు అట్లా బాగున్నావు, ఎందుకంట వంకర తిరిగిపోతున్నావు, ఏం కారణం? తెలిసిందే పాడగలడు, అర్థం కదా? విచిత్రం చూడండి. సిగ్గు, ఆ సిగ్గు ఎక్కడుంది? మనసులో ఉంది. హ్రీహి, ధీహి జ్ఞానం అక్కడే ఉంది. భీహి భయం అక్కడే ఉంది. సార్ ఇది ఏతత్ సర్వం, ఇది ఈ విధంగా ఏతత్ సర్వం ఇవన్నీ కలిపి మనః ఏవా. దేన్ని మనసు అంటారు సార్? ఇదే ఆత్మను తెలుసుకునేది. దీంట్లో ఏది పోయి తెలుసుకుంటుంది ఆత్మని? విచికిత్స పోతుందే, డౌట్ ఆత్మ తెలుసుకోవడానికి. చెప్పండి, ధృతి పోద్దే, అధృతి పోద్దే, హ్రీహి పోద్దే, ఏది పోద్ది? ఇవన్నీ కలిస్తే మనః. వీటిలో ఏది తెలుసుకుంటుంది? యన్మనసా నమనుతే ఏ నాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఏదిదముపాసతే. కొంతకాలం క్రితం మాకు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నా విషయం అనుకోండి, వ్యక్తిగతంగా మీకు ఉపయోగపడేది. మాకు ప్రతి ఆదివారం ఆశ్రమంలో ఈ మోక్షధామం క్లాసెస్ జరుగుతాయి, మీకు తెలుసు.
ఏదో 1500 మెంబర్స్ 2000 మెంబర్స్ వస్తారు. అంతా ఎవరినంటే వాళ్ళని ఆ రోజు అలో చేయరు, కేవలం మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారు. అదంతా ఒక వ్యవహారం అనుకోండి, మీకు తెలుసు. అన్ని ప్రాంతాల నుంచి వస్తారు ఒక్క రోజు కోసం, ఒక్క ఉపన్యాసం కోసం. 1.5 hour. మీకన్నా నేను 2-3 గంటలు మాట్లాడతాను, అట్లా కాదు. 1.5 hour లేకపోతే 1 hour 75 minutes. ఒకరోజు ఉపన్యాసం అయిపోయింది 5 to 7. వాస్తవంగా ఆ రోజు చాలా ఉత్తేజకరంగా ఉండింది ఉపన్యాసం. మా వాళ్ళంతా ఊగిపోయారు. ఆ తర్వాత ఉపన్యాసం అయిన తర్వాత నా దగ్గరకు వస్తారు కొంతమంది, ఏదైనా మాట్లాడేటువంటి వాళ్ళు, విషయాలు ఏదైనా సరే, కమిటీ మెంబర్స్, వాళ్ళు వీళ్ళు కార్యకర్తలు, అట్లా. నేను అక్కడ కూర్చొని ఉంటాను. ఆ రోజు చాలామంది నన్ను మొదలుపెట్టారు, ఎందుకంటే అక్కడ ఆవేశం వచ్చేసింది. బా ఏమి సబ్జెక్ట్, ఇంకా వచ్చిన వాళ్ళంతా అదే మాట్లాడుతుంటారు నా దగ్గర. బా స్వామీజీ ఈరోజు ఎంత ఆనందం అయిపోయింది స్వామీజీ, బా ఏమి సబ్జెక్టు స్వామీజీ, ఈరోజు ప్రత్యేకం స్వామీజీ. అందరూ అట్లా అనేటప్పటికీ నేను కూడా అన్నాను, నిజమే నాయన, ఈరోజు చాలా బాగా వచ్చింది, బాగానే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను, బాగానే ఉంది, అది అలా అయిపోయింది. మొత్తం ఒక 30 గంట కూర్చున్నాను నేను అక్కడ. 30 గంట ఇదే గొడవ, ఇంకేమీ లేదు, ఇదే నడిచింది, ఈ పురాణమే నడిచింది. అందరూ వెళ్ళిన తర్వాత నేను పైకి వెళ్తూ ఉంటే నాకు ఒక సంతోషం కలిగింది. ఎందుకంటే ఇంతమంది తృప్తి చెందారు కదా ఈరోజు అని అనుకుంటున్నా. తీరా వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు తృప్తి చెందారు, పోయారు. వాళ్ళకు తృప్తిని కలిగించానని నేను తృప్తి చెందాను, నా మనసు కూడా హాయిగా ఉంది. నాకు అనిపించింది, అబ్బో ఇది ఎక్కడికో దారి తీస్తా. అది ఎవరిని వాళ్ళని చెక్ చేసుకోవాలి వేదాంతంలో, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. తలకాయలు ఊపితే ఏమి రాదు వేదాంతం, అర్థం చేసుకునేవాడికి వేదాంతం అర్థమవుతుంది. నో, వాళ్ళు చూడు ఎంత తృప్తి పడిపోతూ ఉండారో. ఒక్కొక్కరు మాట్లాడి ఇంకేముడా స్వామి, ఇంకేం వినాల్సిన అవసరం లేదు అన్నాడు ఒకడైతే. ఇది ఇంకా ఘోరం. ఇంకేముంది స్వామి వినేది, అయిపోయింది, ఇంకా అంతా బ్రహ్మం అయిపోయినట్టే. నేను పోయాడు, మళ్ళీ రేపు వస్తాడని తెలుసు నాకు ఆ బ్రహ్మ. ఇవన్నీ ఆడికి పోయిన తర్వాత అంటే పైకి వెళ్ళే లోపల ఇన్ని ఆలోచనలు వచ్చాయి నా రూమ్లోకి నేను పోయేటప్పటికి. ఒకవైపు నా మనసు కూడా సంతోషపడతా ఉంది. ఇంకా సూటిగా ప్రశ్న పడిపోయింది, ఒరే ఇది ఇటు ఇటు తిరిగి రాత్రి వస్తుందేమో విద్యాభిమానం. బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను, బాగా చెప్పాను. ఇంతమంది సంతోషపడ్డారు కదా, బాగా మెదసున్న వాళ్ళంతా సంతోషపడ్డారు. బాగా చెప్పాను. నేనే చెప్పగలను వస్తుందేమో మళ్ళీ అని సూటిగా ఐ క్వశ్చన్డ్ మై మైండ్. ఒకటే ఒక క్వశ్చన్ వేసాను మనసుకి. వెంటనే నాకు విచిత్రమైన ఆలోచనలు వచ్చాయి. పక్క రూమ్కి వెళ్ళి ప్యాడ్ తీసుకొని ఒక సాంగ్ రాశాను. వెరీ వెరీ యూస్ఫుల్ ఈ కాంటెక్స్టే. మనసా నీకు అర్థమైంది అట్నే, వాళ్ళకి అర్థమైందని వాళ్ళు పోతున్నారు, అది వేరే విషయం. నీకు అర్థమైందే, వాళ్ళకేం అర్థమైందో తెలియదు. నీ విషయం నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఆనందపడిపోయారు, నువ్వు ఆనందపడిపోయినావు. అదేమన్నా మనసుకు అర్థమయ్యేటువంటి విషయమా? ఏదో పడుతున్నాము, మన బాధలో మనం పడుతున్నాము. జస్ట్ నా ప్లీజ్ ఒక మాట అడుగుతాను చెప్పు అని, డైరెక్ట్గా మనసుని అడగాలని. మళ్ళీ నాకు అనిపించింది, మనసుని అడగడం ఎందుకు పాపం, అది మాత్రం ఏం చేస్తుంది, దాని గురువుని అడిగితే ఎట్టుంటుందండి. ఎందుకంటే మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. మనసో చంద్రమాహ, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఒక్కసారి ఆయన్ని క్వశ్చన్ చేస్తావు అనిపించింది అందులో నైట్ టైం కనుక. అంబరమేకిన చల్లని చంద్రయ్యా, అంబరమేకిన చల్లని చంద్రయ్యా, అంబరమేకిన చల్లని చంద్రయ్యా, రేయంతా తిరిగావు
చిక్కాడా నల్లనయ్యా. మనసా నమనుతే అంబరమేకిన చల్లని చంద్రయ్యా. అచ్చా, రేయంతా తిరిగావు చిక్కాడా నల్లనయ్యా. అంబరమేకిన చల్లని చంద్రయ్యా. రేయంతా తిరిగావు చిక్కాడా నల్లనయ్యా. అంబరమేకిన చల్లని చంద్రయ్యా. ఎందుకంటే మనసు చంద్రమాహ. ఆయన అంబరంలో తిరుగుతున్నాడు, ఆకాశంలో. ఇది పైన చేరుంది, అందుకని ఇంకేం లేదు. ఇది కూడా పైన ఉంది, అంబరంలోనే ఉంది ఇది మనసు. ఏయ్, నీకు అర్థమయ్యాడా? వాళ్ళు ఏందో అందరూ ఇంకెందుకు వినడం అంటూ పోయినారు. నువ్వేమో భలే చెప్పానని ఊరేగుతా ఉండవు. నీకు తెలిసేవాడు అనుకుంటాడవా స్వామి? అంత తేలిక అనుకుంటాడవా ఆయన్ని? ఈ ఉపనిషత్తు ఎన్నిసార్లు చెప్పుంటాను నేను. ఎన్ మనసా నమనుతే. నీకు అర్థమైంది? నేను బాగానే చెప్పాను, నువ్వు ఉత్సాహపడుతున్నావే. ఏమయ్యా, తిరిగావు, రాత్రి అంతా తిరిగావు, అంటే చీకట్లో తిరుగుతూ ఉన్నాడు. దట్ ఈస్ ద పాయింట్. రేయంతా తిరిగావంటే చీకట్లో తిరుగుతున్నావు. ఏ మనసా, నీకు అసలు వెలుగే లేదు, దానివల్ల వెలుగుంది, నువ్వు చీకట్లో పడి ఉండవు. నీకు అర్థమయ్యాడా భగవంతుడు? అంబరమేకిన చల్లని చంద్రయ్యా. రేయంతా తిరిగావు చిక్కాడా నల్లనయ్యా. అంబరమేకిన చల్లని చంద్రయ్యా. వెతికినంత మాత్రాన వెన్నుడు చేజిక్కునా. ఆ వెతికినంత మాత్రాన వెన్నుడు చేజిక్కునా. నీకో మనసా ఎన్ మనసా నమనుతే. వెతికినంత మాత్రాన వెన్నుడు చేజిక్కునా. పూచిన ప్రతి పువ్వు పూజకు నోచునా. పూచిన ప్రతి పువ్వు పూజకు నోచునా. అంబరమేకిన చల్లని చంద్రయ్యా. రేయంతా తిరిగావు చిక్కాడా నల్లనయ్యా. అంబరమేకిన చల్లని చంద్రయ్యా. ఎన్నో పూలు పూస్తున్నాయి, అన్ని పోయి భగవంతుడి యొక్క పాదాల దగ్గర చేరుతాయా? మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తున్నాయి, దాంట్లో ఇది ఒక ఆలోచన. నాకు అర్థమైపోయిందని ఆలోచన వాళ్ళకి, నేను చెప్పానని ఆలోచన నీకు. ఇట్లా దొరుకుతాడా వెతికితే? చెప్పు, ఎక్కడున్నాడంటావు? హే మనసా, ఎక్కడుండేది ఆయన? ఈ సంతోషపడే మనసు ఏంటి? దీనికి ఏం తెలిసిందని? పెరిగింది గాని బుద్ధి పెరగని తరువు. పెరిగింది గాని బుద్ధి పెరగని తరువు. తన ఎదుగుదలకు కారణమెరుగక. ఎత్తుగా పెరిగిపోయిన చెట్టు, దానికి ఒక దశలో అనిపిస్తూ ఉంది, వాళ్ళకి నాకు ఇద్దరికి అనిపించినట్టుగా. భలే అర్థమైపోయింది, ఇంకా అవసరం లేదని వాళ్ళు భలే చెప్పాను నేను. నా మనసు, ఈ మనసులే, ఇంకే లేదు. నేను కాదు, వాళ్ళు కాదు, వాళ్ళ మనసు నా మనసు. అర్థమవుతుంది ఇప్పుడు? వాళ్ళ మనసులు అట్లా తృప్తి పడుతున్నాయి, నా మనసు ఇట్లా ఉంది. నేను అడుగుతున్నా, ఇది ఇంత బాగా ఎదిగింది చెట్టు, చాలా పెద్దదైంది, శాఖోపశాఖలైంది. దాన్ని అది చూసుకొని, అరే అది చూడు చిన్న మొక్క, నేను చూడు ఎంత పెద్ద చెట్టో అనేది ఊగిపోతూ ఉంది కదా. తను ఈ విధంగా ఎదగడానికి ఏది కారణమని వెతుకుతూ ఉంది అది. టమాటా చూడు, చంద్రుడు ఈయన కోసం ఎట్లా వెతుకుతున్నాడో, మనసు బ్రహ్మం కోసం ఎట్లాగైతే వెతుకుతూ ఉందో, చెట్టు కూడా వెతుకుతూ ఉంది. తరువు ఎట్లా వెతుకుతూ, అది పాపం నడిచిపోలేదు గనక, తిరగలేదు గనక, అన్వేషించలేదు గనక, కాళ్ళు లేవు గనక చేతులు నొప్పుతూ ఉంది. చూడు తమాషా. అంటే అది
పెరిగింది గాని బుద్ధి పెరగని తను. సరిపోయింది. ఇప్పుడు చూస్తే పెరిగింది గాని బుద్ధి పెరగని తరువు తన ఎదుగుదలకు కారణమేరుగక కొమ్మలను పూతూ గాలిస్తుంది. కొమ్మలను పూతూ గాలిస్తుంది. బీజము తనలోనే ఉందని తెలియక అంబరమేకిన చల్లని చంద్రయ్య రేయంతా తిరిగావో చిక్కాడా నల్లనయ్యా. అది రెండు అర్థాలు. అది గాలిస్తూ ఉంది. అయ్యా నేను ఈ విధంగా ఎదగడానికి ఇంత గొప్ప కావడానికి కారణం ఎవరా అని గాలిస్తూ ఉంది. గాలించడం అంటే తెలుసు కదా, వెతకడం. గాలిస్తుంది, గాలిని మనకిస్తుంది. అర్థమవుతుంది. కాబట్టి నా మనసుకు మాత్రం ఇది గాలిస్తుంది ఒకవైపు. ఈ లోపల వాళ్ళు కూర్చొని విన్నారు కదా, వాళ్ళకి గాలిని చల్లగా ఇస్తుంది. అది ఇంకేం లేదు సార్. అట్లా తన ఎదుగుదలకు కారణమేరుగక పెరిగింది గాని బుద్ధి పెరగని తరువు తన ఎదుగుదలకు కారణమేరుగక. ఇప్పుడు ఆ తరువు ఎవరో మీకు అర్థమైపోయింది కదా, గురువే. అయ్యా నీకు అర్థమైంది ఏంటి, సంప్రదాయంలో నువ్వు అర్థం చేసుకొని ఆత్మ అంటే ఏంటో, ఏనాహురు మనోమతం అని. ఇప్పుడు వాళ్ళందరూ బ్రహ్మాండం అనేటప్పటికీ మళ్ళీ ఇటు అంటుంది ఏదో. అదేంటిది? మనస్సు. కొద్ది కంట్రోల్ చేయి, లేకపోతే మళ్ళీ అది మానిత్వానికి దారితీసి అమానిత్వం చెడుతుందేమో. కొద్ది కంట్రోల్ చేయదాన్ని. తన ఎదుగుదల సంప్రదాయం కారణం ఎదుగుదలకి, సరేనా? మనసు కాదు. తన ఎదుగుదల పెరిగింది గాని బుద్ధి పెరగని తరువు తన ఎదుగుదలకు కారణమేరుగక కొమ్మలను పూతూ గాలిస్తుంది. శ్రోతల్ని ఎవరైతే వింటూ ఉండారో వాళ్ళని ఒక్కసారి ఊపుతూ ఉపన్యాసాల ద్వారా వాళ్ళకి చల్లగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. వాస్తవానికి అది మనసులో, ఈయన మనసులోనూ లేదు, వాళ్ళ మనసులోనూ లేదు. అది ఎక్కడ ఉంది అంటే కొమ్మలను పూతూ గాలిస్తుంది. బీజము తనలోనే ఉందని తెలియక అంబరమేకిన చల్లని చంద్రయ్యా రేయంతా తిరిగావో చిక్కాడా నల్లనయ్యా. నేను ప్లీజ్ నా పాటల పైత్యం మీకు పెడుతున్నాను అనుకోబాకండి. యాప్ట్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని రాశాను, అందువల్ల చెప్తున్నాను మీకు. ఇప్పుడు అది వ్యాఖ్యానం లాగానే ఉంటుంది. మీకు పాట చూసుకోండి ఎట్లా ఉంటుంది. వింత మనుషులు విచిత్రమైన ఊహలు పిడికెడు మనసులో పుట్టెడు ఆశలు. వింత మనుషులు విచిత్రమైన మనసులు పిడికెడు వింత మనుషులు విచిత్రమైన ఊహలు పిడికెడు మనసులో పుట్టెడు ఆశలు చీకటిని వీడరు. చంద్రుడా నువ్వు వీడలే, ఓ మనసా మీ గురువు వీడలేదు, నువ్వు వీడలేదే చీకటిని. ఇంకా చీకటిని వీడరు, వెలుగును చూడరు. ఏదైనా కోరుతారు, ఏమీ చేయరు. అంబరమేకిన చల్లని చంద్రయ్యా. పాలలోనే వెన్న సినావు. అర్థమవుతుంది ఇప్పుడు. మనసో మనోయత్, వాచోహ వాచం, సౌ ప్రాణస్య ప్రాణ, శ్రోత్రస్య శ్రోత్రం. పాలలోనే వెన్న. పాలు వేరు వెన్న వేరుగా సార్. పాలు ఎక్కడున్నాయో వెన్న అక్కడే. పాలలోనే వెన్న
పువ్వులోనే తేనె పాలలోనే వెన్న, పువ్వులోనే తేనె కట్టెలోనే నిప్పు, నిప్పులోనే కాంతి. పాలలోనే వెన్న, పువ్వులోనే తేనె కట్టెలోనే నిప్పు, నిప్పులోనే కాంతి. తిలలలోనే తైలం జీవిలోనే దైవం, తిలలలోనే తైలం జీవిలోనే దైవం. వెదకి చూడనేలా వింత గొలపనేలా, వెదకి చూడనేలా వింత గొలపనేలా. అంబరమేకిన చల్లని చంద్రయ్య. చూచారా? ఎక్కడుందండి వెన్న? పాలలోనే ఉంది. ఎక్కడుందా తేనె? పువ్వులోనే ఉంది. ఎక్కడుందా అగ్ని? కట్టెలోనే ఉంది. ఎక్కడుంది కాంతి? అగ్నిలోనే ఉంది. ఎక్కడుంది తైలం? తిలల్లోనే ఉంది. ఎక్కడుంది ఆత్మ? ఎక్కడుంది చెప్పు ఆత్మ? వెతికి చూడనేలా. ఇప్పుడు మనసు వెతుకుతూ ఉంది. ఆయన చీకట్లో వెతుకుతున్నాడు, దీనికి అర్థం కాక వెతుకుతూ ఉంది. ఏయ్, నువ్వు కదిలే చోటే ఉండాడే మనసు మనోయత్. వెదకి చూడనేలా వింత గొలపనేలా, అంబరమేకిన చల్లని చంద్రయ్య. ఎంత వండర్ ఇది! ఇది 7th వండరా, 8th వండరా, 9th వండరా? నో, ఆల్ వండర్. ఓకే, అంతేనా? స్వామీజీ, మరి వెతకపోతే ఎక్కడ వెతుకుతావయ్యా మిస్టర్ చంద్ర? చెప్పు, ఎక్కడ వెతుకుతావు? ఎక్కడ వెతికి ఏమి సాధిస్తావు? చెప్పు నాకు ఒక విషయం. అందుకనే తిరుగుతున్నా. ఇదిగో ఈ వైపు నేను ఉదయించాను, ఆ వైపు అస్తమిస్తున్నా, ఈ మధ్యలో తిరుగుతున్నా, ఆయన వెతుకుతున్నా. ఎక్కడ ఉండడానికి వెన్నెలు పెట్టుకొని లైట్ ఎత్తుకొని లాంతర్ ఎత్తుకొని తిరుగుతున్నా. అది కూడా పెద్ద లైట్ ఏం కాదు, లాంతర్. చూడు, నువ్వు ఎక్కడ వెతికినా పట్టలేవు. ఎందుకని? ఒక్క చోటు ఉండేవాడు నువ్వు వెతికితే దొరుకుతాడు. అవునా? స్పేస్ బౌండ్ అయితే కాదే. నెలవెక్కడో తనది తనకే తెలియని, ఇది టాప్. ఇది ఆయన ఎక్కడున్నాడు ఆయనకే అర్థం కాలే. నువ్వు కానీ అడిగితే ఆయన్ని నువ్వు ఎక్కడుంటావా అంటే ఆయన ఎక్కడుంటాడు అర్థం కాదు. నారదుడు అడిగాడు ఒకసారి, సార్ తమను ఉండేది ఎక్కడని. ఏం చూడండి తమాషా, ఈ నారదుడు ఏ లిటికేషన్ పెట్టినా మన కోసమే ఉంటుంది. ఎక్కడుంటావంటే జ్ఞానంలో కదా ఉండేది భగవంతుడు. అందుకని చెప్పాడు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎందుకంటే ఆయన భక్తుడు కనుక నారాయణుడు తిరుగుతుంటాడు. నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తుంటారో నేను అక్కడ ఉంటాను పోండి అన్నాడు. గానం చేసేది మనసు. నా మనసు ఎక్కడైతే ఉందో, నాకు సంబంధించిన మనసు, నన్ను గురించి ఆలోచించే మనసు ఎక్కడ ఉందో నేను అక్కడ పో అన్నాడు. అది విషయం. ఆయనకే అర్థం కాలే. ఎందుకని? అంతటా ఉండేవాడు. నెలవెక్కడో తనది తనకే తెలియని దిక్కులేని దేవుని. నెలవెక్కడో తనది తనకే తెలియని దిక్కులేని దేవుని పట్టేదెలాగో. ఏ దిక్కులో ఉన్నాడు చెప్పు? ఆ దిక్కులో ఉన్నాడంటే ఈ దిక్కులో లేడని అర్థం. ఈ దిక్కులో ఉన్నాడంటే ఆ దిక్కులో లేదు. దిక్కు అంటే అది కాదు. మనందరికీ ఆయన దిక్కు, అది వేరే విషయం. ఆయనకి దిక్కు ఎవరు? ఏ దిక్కులో ఉన్నాడు? ఇక్కడ ఉండంటే అక్కడ లేడని అర్థం, అక్కడ ఉండంటే అక్కడ లేడని అర్థం. అన్ని దిక్కులు తానే. అందువల్ల దిగంబరుడు శివుడు. దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు కదా. దిక్కులేని దేవుని పట్టేదెలాగో. కాబట్టి వాళ్ళకంతా తెలిసిపోయింది. మాకు ఇంకొచ్చి వినడం ఎందుకు స్వామీజీ, ఈ ఒక్క ఉపన్యాసం చాలు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏదో బ్రహ్మం అయిపోయినట్టుగా, నువ్వేదో వాళ్ళని బ్రహ్మం చేసేసినట్టుగా నువ్వు భ్రమలో పడిపోయి ఉండావు. పిచ్చిదానా, వాళ్ళకి తెలియదు నీకు తెలియదే. ఉపన్యాసం బాగుంటే ఉండని, దానికి జ్ఞానానికి ఏమి సంబంధం? అంత చిన్న విషయమా ఇది? వాళ్ళకి తెలియదు నీకు తెలియదు. బాగున్నప్పుడు బాగుందనుకుంటారు, అర్థం కానప్పుడు ఏదో అర్థమైనట్టే ఉందంటారు. ఇవి కాదు నీకు కావాలా? ఎవరికి తెలుసా? శృతిమతికి తెలుసు, శృతిమతికి తెలుసు సత్య సామ్రాజ్యం.
ఉపనిషత్తయ ప్రమాణం. ఉపనిషత్తుకు తెలుసు సార్. నువ్వు తిరిగితే నువ్వు ఎక్కడ పట్టుకుంటావు ఆయన్ని? ఏ మనసా నువ్వెక్కడ తెలుసుకుంటావు? నీ దగ్గర వినిపోయిన వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? నీకు అర్థం కాలేదు. అండర్స్టాండ్. శృతి మతికి తెలుసు సత్య సామ్రాజ్యం, యతి హృదికి తెలుసు నిత్య స్వరూపం. అది ఫినిష్. కాబట్టి వేదాలకు ఉపనిషత్తులకు తెలుసు ఆ నెలవెక్కడో, అది ఎక్కడో తెలుసుకున్నటువంటి వాడు యతి. ఏనస్తద్వ్యాచ చక్షిరే పూర్వేషాం ఇతి సుశ్రుమ. అర్థమవుతుందా ఇప్పుడు? ఇది విషయం. కాబట్టి కేవలం యతి హృదయానికి తెలుసు, ఎందుకంటే సంప్రదాయం తెలుసు కనుక. ప్లీజ్, ఓకే. కాబట్టి మనసు దాన్ని తెలుసుకోలేదు, అది ఉండడం వల్ల మనసు నడుస్తుంది. సేమ్, జస్ట్ ఐ రిపీట్ ఇట్. యక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. చక్షుషః చక్షుః అన్నాడు కదా అప్పుడు నిన్న, దానికి ఇక్కడ ఆన్సర్. అది కన్నుకు కన్ను. ఎందుకో తెలుసా? చక్షుషా నపశ్యతి, అన్నిటినీ కళ్ళు చూస్తాయి, కానీ ఆత్మని కళ్ళు చూడలేవు, ఎందుకని అది వస్తువు కాదు గనక. కాబట్టి కన్నుకి కన్నుగా ఏదైతే ఉందో, కన్ను చూడడానికి ఏది ఆధారమయ్యిందో, యత్ చక్షుషా నపశ్యతి, కంటి ద్వారా చూడలేరో, ఏన దేని చేత చక్షుంష పశ్యతి, కళ్ళు చూడగలుగుతూ ఉన్నాయో, తదేవ బ్రహ్మత్వం విద్ధి. కాబట్టి కంటి విషయంకి వచ్చినప్పుడు ప్రత్యేగాత్మ, తదేవ బ్రహ్మత్వం విద్ధి పరమాత్మ. అయమాత్మ బ్రహ్మ తత్వమసి. నెక్స్ట్, యత్ శ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. కాబట్టి చెవి దేని గురించి అయితే వినలేదో, ఏది ఉండడం వల్ల చెవి వినగలుగుతూ ఉందో, శ్రోత్రస్య శ్రోత్రం. కాబట్టి చెవి దగ్గరే అది ఉంది. కాబట్టి చెవి దాన్ని తెలుసుకోలేదు, అది ఉండడం వల్ల చెవి ఆలోచించగలుగుతూ, ఇది వినగలుగుతూ ఉంది. కాబట్టి ఏది ఉండడం వల్ల చెవి వినగలుగుతూ ఉందో, దేనిని చెవి వినలేదో, తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ. యత్ ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ప్రాణం నడుస్తూ ఉంది మనకు. యత్ ప్రాణేన న ప్రాణితి అంటే ప్రాణం మనం ముక్కుతో శ్వాసిస్తూ ఉన్నాం. బ్రహ్మతత్వాన్ని శ్వాసించమనండి దాన్ని. ఏం గాలిని శ్వాసించగలదు. ఇప్పుడు అట్మాస్ఫియర్కి ఎయిర్ ఉంది, దాని లోపల తీసుకుంటే ప్రాణం అవుతా ఉంది, గాలిని శ్వాసిస్తూ ఉంది కనుక ముక్కు గాలిని పీల్చగలదేమో కానీ భగవంతుని పీల్చలేదు. ఇలా గాలిని పీల్చడానికి ఏది ఉండడం వల్ల పీల్చగలుగుతూ ఉందో, ముక్కు కాదు పీల్చేది. ముక్కు అయితే శవానికి కూడా ఉంది. ముక్కు శవానికి ఉంది. శవానికి ముక్కుండి ఏం లాభం? మనం మూసుకోవడానికి. దానికి ముక్కుండేది మనం మూసుకోవడానికి సార్. ఎందుకని? న్యూసెన్స్ వాల్యూ కనుక. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఏది ఉండడం వల్ల ముక్కు శ్వాసిస్తూ ఉందో, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృశ్యతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే భజగోవిందం ఆచార్యులు. కాబట్టి శ్వాస నిశ్వాసలు నడుస్తూ ఉంటే ఈ దేహం ఉంటుంది. కాబట్టి దేహ సంచారణార్థం ఏదైతే ఉందో, ప్రాణానికి స్వవ్యాపారం, ఆ ప్రాణ వ్యాపారం ఏంటో తెలుసా? అది దేహధర్మం. అది శరీరధారణ లక్షణం కరోతి. శరీరధారణ లక్షణం కరోతి ఏది? ప్రాణ. కాబట్టి ప్రాణం ఉంటేనే శరీరం ఉంటుంది, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. అందుకని వాడు ప్రాణం పోయిందండి, చచ్చిపోయాడండి, లేదండి అంటే ఇంకా దేహం పనికిరాదు. కాబట్టి దాని వ్యాపారం ఉంది, స్వవ్యాపారం. శరీరధారణ లక్షణం కరోతి. కాబట్టి ఆ శరీరాన్ని ధరించి ఉంటుంది, ఆ శరీరం ఉండడానికి తాను కారణమై ఉంటుంది. అలా కారణమై ఉండేటువంటి ప్రాణానికి, శ్వాసకి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. బ్రహ్మం ఆ ముక్కు దగ్గర ఉంటేనే అది శ్వాసించేది సార్, శ్వాసక్రియ నడిచేది. నిష్క్రియమైన బ్రహ్మం శ్వాసక్రియ, క్రియలు నడవడానికి బ్రహ్మం ఆధారం. దిస్ ఈజ్ యాక్షన్, హీఈస్ యాక్షన్లెస్ అవేర్నెస్. కాబట్టి నిష్క్రియమైనటువంటి ఆ చైతన్యం అక్కడ ఉండవడనే ఇది శ్వాసిస్తూ ఉంది కనుక
కాబట్టి ముక్కు దేనైనా శ్వాసించగలదు, భగవంతుని శ్వాసించే అవకాశం లేదు. కాబట్టి దేనినైతే ముక్కు శ్వాసించలేదో, ఏది ఉండడం వల్ల ముక్కు శ్వాసించగలుగుతూ ఉందో తదేవ బ్రహ్మత్వం విద్ధి. నీ దేహంలో ఇది చైతన్యంగా ఉంది, అదే బ్రహ్మాండంలో బ్రహ్మంగా ఉంది. రెండు చైతన్యాలు లేవు గనక తదేవ బ్రహ్మ త్వం విద్ధి, నువ్వు తెలుసుకో. నేదం ఎదిదం ఉపాసతే, నీ ఊహలకి వాస్తవానికి సంబంధం లేదు. ఫస్ట్ చాప్టర్ కంక్లూడెడ్. ప్లీజ్. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.